రెండమ్మా చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఒకటి చేద్దాం. ఏంటి ఎస్ఆర్ఎస్ఆ ఎస్ఆర్ఈనా? ఎస్ఆర్ఈ ఎంత పేరు? 2000 చాలా ఇంపార్టెంట్. ఏం పేరు దీని పేరు? రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషనా రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఏంటిది? ఇన్ఫర్మేషన్ కాదు, అయిపోయింది ఇన్ఫర్మేషన్. నేను చేసాను కంపలేషన్ మనం ఫ్రమ్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు మీకు ఏంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇంట్రడక్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్యుఎఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఆడిట్ మ్యాండేటరీ ఏం కాదమ్మా, వీళ్ళకి ఆడిట్ మ్యాండేటరీ. వాళ్ళకి హెచ్యుఎఫ్కి పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఆడిట్ మ్యాండేటరీ కదా వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేశారంటే ఏమో ఏఎస్ ప్రకారము దే ప్రిపేర్డ్ సమ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు చెక్ అనమాట వెదర్ ఈ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా. లేదా బ్యాంక్ కోసం లోన్ కోసం వెళ్ళారు, వాళ్ళు ప్రిపేర్ చేశారు, వాళ్ళు బీకామ్ ఎవడో. ఎవరు చేస్తారు చెప్పండి? వాళ్ళు అకౌంటెంట్ చేశాడమ్మా. బట్ బ్యాంక్ ఏమన్నాడు? లేదు సార్ మాకు నమ్మకం లేదు. సో పని చేయండి, మీరు ఒక సీఏ దగ్గరికి వెళ్ళండి, దీన్ని జస్ట్ రివ్యూ చేయించుకున్నాడు. రివ్యూ అంటే ఏంటి? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా, సో మాకు జస్ట్ రివ్యూ చేసి సైన్ పెట్టిమన్నాడు. సో ఇలాంటి పర్పసెస్ కోసం ఏం చేస్తారు అప్పుడు? దే విల్ అపాయింట్ ఎనీ అదర్ సీఏ. ఇక్కడ కూడా మన పేరు ఆడిటర్ కాదు, మన పేరు ప్రాక్టీషనరు. బికాస్ ఇక్కడ మనం ఆడిట్ సర్వీసెస్ చేయట్లేదు. ఇక్కడ మనం సింపుల్గా వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రివ్యూ. ఏంటివి? ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మీరు జస్ట్ రివ్యూ చేస్తున్నారు వెళ్ళి. అంటే ఏంటి? ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెప్పండి. ఈ స్టేట్మెంట్స్ ఆడిట్ చేశారు ఆల్రెడీ. ఈ స్టేట్మెంట్స్ ఆడిట్ చేశారా? ఆడిట్ చేస్తారా? రివ్యూ ఎందుకు అప్పుడు? ఇంకా ఆడిట్ చేశారు, ఇవి ఆడిట్ చేస్తారా? ఆడిట్ అవసరం ఉందా? ఆడిట్ అవసరం లేదు కాబట్టి రివ్యూకి వచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వీడు రెగ్యులర్ క్లాసులకు రాడు, నోట్స్ రాయడు, క్లాసులు విండు, ఎగ్జామ్ ఉంది ఏం చేస్తాడు? యూట్యూబ్ మ్యారథాన్ వీడు. ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆడిట్ చేశారు, మీకు రివ్యూ ఎందుకు మళ్ళీ? ఏబీసీ లిమిటెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ, ఆడిట్ అయిపోయిందా? స్టేట్మెంట్స్ ఆడిట్ జరిగిపోయింది, దానికి రివ్యూ ఎందుకు మళ్ళీ నీకు? మీ డిఫరెన్స్ అర్థమవుతుందా? ఏ స్టేట్మెంట్స్ అయితే ఆడిట్ చేస్తారో దానికి రివ్యూ చెయ్యరు, చేస్తారు రివ్యూని, రివ్యూ చేయరు. సో కాబట్టి ఏవైతే అన్ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఎంసీక్యూ రావచ్చు, ఏవైతే అన్ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఓన్లీ వాటిని రివ్యూ చేయడానికి మాత్రమే సమ్ పీపుల్ విల్ అపాయింట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ టు గివ్ రివ్యూ రిపోర్ట్ అనమాట. మీకు ఇచ్చాను చూడండి రిపోర్ట్, నేను పైన రాశారు చూడండి, అక్కడ ఏం రాశారు వాళ్ళు? మా ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్, అది అండర్లైన్ చేస్తుండే అక్కడ, లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్ ఆన్ ద ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మిస్ జమ్మూ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. మీకు లేదా తరుణ్ ఇచ్చారు ఇందాక అందరికీ? మరి తెచ్చాడు బ్రహ్మవాన్ని. సరే చూడండిలే, అర్థమైంది పాయింట్. అది ఏం రిపోర్ట్? అది దిస్ రిపోర్ట్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్. ఇది మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఓచింగ్ చేయరు. ఇప్పుడు చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ, ఇది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని మీకు ఇచ్చేది. బట్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఆడిటర్, ఇక్కడ నువ్వు ఆడిటింగ్ చేస్తావు, నీ కెపాసిటీ ఆడిటర్ కాదు, ఇప్పుడు ప్రాక్టీషనర్. ఇప్పుడు నువ్వు ప్రాక్టీషనర్, నువ్వు ఆడిట్ చేయవు, నువ్వు సింపుల్గా రివ్యూ చేస్తావు అక్కడ అంతే. ఆడిటింగ్ వేరు, రివ్యూ వేరు. సో నువ్వు ఎస్ఆర్ఈ లేదా ఎస్ఆర్ఈ అంతేనా, ఎస్ఆర్ఈ 2400లో యూ ఆర్ డూయింగ్ రివ్యూ, నాట్ ఆడిట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్. అర్థమైందా? సరే సార్ ఇంకోటి చెప్తాం మళ్ళీ. సరే సార్ వీళ్ళకైతే ఆడిటింగ్ వద్దన్నారు నాకు, సో ఈ స్టేట్మెంట్స్కి ఆడిటింగ్ లేదు కాబట్టి వీళ్ళకి స్టాట్ ఆడిట్ అప్లై అవ్వదు కాబట్టి రివ్యూ చేసాం. ఇంకోటి ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు ఎస్సీ 800 వస్తుందమ్మా, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెస్సీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారు, లేదా మీకు క్రెడిటర్స్ అప్పిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? వీళ్ళు ఏమంటారు? మాకు మీ కంపెనీతో అనవసరం, మాకు ఈ పర్పస్ కోసం మాత్రమే, అంటే మీరు మాతోటి లెస్సార్ లేదా లెస్సీ కాంట్రాక్ట్ ఎంటర్ అవడానికి
లేదా డెటార్స్ కోసం, లేదా క్రెడిటార్స్ కోసం, లేదా లోన్ పర్పస్ కోసం, మాకు ఈ పర్పస్ కోసం వీ నీడ్ సమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. దాన్ని ఏమంటాం? స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అవి రెగ్యులర్ కాదు, చూడండి జాగ్రత్తగా. మనకు 2 టైప్స్ ఉంటాయిరా. ఒకటేమో జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్ పర్పస్ ఎవరి కోసం? అందరి కోసం. షేర్ హోల్డర్స్కి, ఏమో ఏజిఎంలో సర్క్యులేట్ చేయడానికి, ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి. అదేంటి? జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీన్స్ దోస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ ఎఫ్ఆర్ఎఫ్ అండ్ ఆడిటెడ్ బై స్టాట్యూటరీ ఆడిటర్. ఏమంటారు వాటిని? జనరల్ పర్పస్ ఫినాన్స్ స్టేట్మెంట్స్. అదొకటి. ఇంకోటి మనకి స్పెషల్ పర్పస్ ఉంటుంది మన దగ్గర. స్పెషల్ పర్పస్ మీన్స్ చెప్తారు నీకు, సార్ ఇప్పుడు నేను మా లెస్సర్తో కాంట్రాక్టెడ్ అవుతున్నాను, సో ఈ స్టేట్మెంట్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ లీజింగ్, లేదా ఈ స్టేట్మెంట్స్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెటార్స్, లేదా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యాంకర్స్. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? జనరల్ పర్పస్ అంటే అందరికి ఇచ్చేవిరా. స్పెషల్ పర్పస్ అంటే ఏంటి? అందరికి ఎవరు నువ్వు చెప్తారు పర్పస్. అది అరే ఈ పర్పస్ కోసం ప్రిపేర్ చేయండి రిపోర్ట్ అని. అర్థమవుతుందా? అది ఒక స్టేట్మెంట్స్. అంటే ఏంటి? మొత్తానికి డివైడ్ చేయండి. ఫస్ట్ కంపెనీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ రా, ఎంటిటీస్. ఒకటేమో నో ఆడిట్ రిక్వైర్డ్, ఇక్కడ లైక్ పార్ట్నర్షిప్ హెచ్ఎఫ్ అవ్వచ్చు. వీళ్ళకి మనం రివ్యూ చేస్తాం అవునా? వీఆర్ డూయింగ్ రివ్యూ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఎంటిటీస్. నెక్స్ట్ ఒకడు కంపెనీస్, వీళ్ళకి ఆడిట్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో జనరల్ పర్పస్, రెండేమో స్పెషల్ పర్పస్. వీ కెనాట్ రివ్యూ జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకని? ఇక్కడ ఆడిట్ చేస్తారు దీన్ని. దీన్ని ఏం చేస్తారు? దీన్ని ఏం చేస్తారు? జనరల్ పర్పస్ని ఆడిట్ చేస్తారు. చేయరా నీకు? ఇవేంటారు నీకు రెగ్యులర్గా వచ్చే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో. దీన్ని ఏంటి? మ్యాండేటరీ ఆడిట్ చేయాలి ఇక్కడ నీకు, స్టాట్ ఆడిట్. మరి వన్స్ వేరే సీఏ ఆడిట్ చేసిన దాన్ని యూ కెనాట్ రివ్యూ. అదేంటి? వాడిని అవమానించినట్టు. అది పీర్ రివ్యూ చేయొచ్చు కావాలంటే ఐసీఏ, బట్ వేరే సీఏ హీ కెనాట్ రివ్యూ స్టాట్ ఆడిట్ డన్ బై వేరే సీఏ. సో కాబట్టి ఈ జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని వీ కెనాట్ రివ్యూ. మరి ఇక్కడ చెప్పండి అప్పుడు ఏమన్నా స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కంపెనీ, మీరు ఇప్పుడు లెస్సారు, లేదా మీరు బ్యాంకర్. ఇప్పుడు నన్ను అడిగారు ఏమని? సార్ మీ జనరల్ పర్పస్ మాకు అనవసరం సార్, మాకు దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మాకు వద్దు. ఓ పని చేయండి, మీరు మా కోసం, బ్యాంక్ కోసం మాత్రమే ప్లీజ్ ప్రిపేర్ 1 సెట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నువ్వు చేస్తావు బ్యాంకర్ కోసం, మళ్ళీ హైలైట్ చేస్తావు బ్యాంకర్స్ కోసం. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇక్కడ. ఇఫ్ బ్యాంకర్ వాంట్ ఆడిట్, గో ఫర్ SC 800. ఇప్పుడు నీకు బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు? సార్ నాకు ఆడిటింగ్ కావాలంటున్నాడు, సో గో టు SC 800. బ్యాంకర్ ఏమన్నాడు? సార్ ఆడిటింగ్ ఉంది సార్, మళ్ళీ అనవసరంగా జస్ట్ రివ్యూ కావాలన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? SRE 2400. మీకు ముందు ఈ డిఫరెన్స్ అర్థం కావాలి, లేదంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది రేపు, ఏం చేస్తారో అర్థం కాదు. ఫస్ట్ చూడండి, ఒక 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకరికి ఆడిటింగ్ అవసరం లేదు, అది ఏమంటారు? వాటిని అన్ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అన్ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని నువ్వు రివ్యూ చేసేయగా. నెక్స్ట్ కంపెనీ ఉంది, వీళ్ళకి 2 టైప్స్ ఉంటాయి, జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్. జనరల్ పర్పస్ ఆల్వేస్ ఆడిట్, నో రివ్యూ అలౌడ్. స్పెషల్ పర్పస్ ఉంది, డిపెండ్స్ ఇక్కడ. ఇఫ్ స్పెషల్ పర్పస్ కానీ దే వాంట్ ఆడిట్, గో టు SCA 800. దే వాంట్ రివ్యూ, గో టు SRE 2400. అది మీరు చేసేది. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఇదేమో SCA 800 ఆడిట్ చేస్తాం. వీటిని కూడా మళ్ళీ మనం బుక్ ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి SCA 800 ఉన్నోళ్ళు. ఊరికే ఒకసారి ఓపెన్ చేయండి SCA 800. ఉందా SCA 800 మీ దగ్గర? ఫస్ట్ 800 చూడండి ఏం చెప్తున్నారు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. బేసిక్స్ SCA 100 to 700. SCA 100 to 700 సిరీస్ అప్లై టు ఆడిట్ ఆఫ్ FS. అది అంటే ఏంటి? అప్ టు 700 దే అప్లైడ్ ఆన్ జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మీకు అది మరి 800 సిరీస్ దేనికి? అది స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. చెప్పాడు చూడండి అమ్మా, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. FRF ఈజ్ డిజైన్ టు మీట్ కామన్ రిక్వైర్మెంట్స్. ఏముంటుంది దాన్ని? జనరల్ పర్పస్. అది FRF డిజైన్ టు, లేదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ యూజర్స్.
అదే షేర్ హోల్డర్స్కి, అదే ఏజిఎంలో, అదే బీఓడి, మొత్తానికి ఏంటిది కామన్ పర్పస్ అది. దాన్ని ఏమంటాం మనం? జనరల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్. మీరు చూసే రోజు అది స్టార్ట్ ఆడిట్. తర్వాత చూడండి ఇంకా అయిపోయిందా? వేర్ యాజ్ ఎఫ్ఆర్ఎఫ్ డిజైన్ టు మీట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ స్పెసిఫిక్ యూజర్స్. అదో ఏం చెప్తున్నాడు? ఎఫ్ఆర్ఎఫ్ డిజైన్ టు మీట్ యూజర్స్. ఎవరల్లో? స్పెసిఫైడ్ యూజర్స్ అన్నాడు. కింద ఎగ్జాంపుల్ చూడండి, చెప్పాడు మీకు. క్యాష్ రిసిప్ట్స్ లేదా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ సమ్ రెగ్యులేటర్ అవ్వచ్చు, లేదా సమ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, గ్రాంట్ అవ్వచ్చు, లోన్ అవ్వచ్చు. అంటే ఏంటి? ఏదైనా సరే ఒక స్పెషల్ పర్పస్ కోసం మీరు మళ్ళీ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నారు, మళ్ళీ పిన్ అకౌంట్ వేస్తున్నారు, మళ్ళీ నోట్స్ అకౌంట్ వేస్తున్నారు. అంటే ఏంటి? యు ఆర్ ప్రిపేరింగ్ కంప్లీట్ సెటే. బట్ ఎవరి కోసం? అందరి కోసం. అది స్పెషల్ పర్పస్, ఆ లోన్ కోసం మాత్రమే. అది రిస్ట్రిక్టెడ్ యూజ్. అది వాటిని ఏమంటాం మనం? స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అవి దే కెన్ రివ్యూ, దే కెన్ ఆడిట్. వాళ్ళకి ఆడిటింగ్ కావాలి ఎస్ఏ 800, వాళ్ళకి రివ్యూ కావాలి SRE 2400 చెప్పి. జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని వీ కెనాట్ రివ్యూ. ఇది ఆల్వేస్ సబ్జెక్ట్ టు ఆడిట్. ఇది ఆడిట్ చేసిందని మీరు రివ్యూ చేయకూడదు, తప్పది. ఇది ఆడిట్ చేయలేదు, నీకు చాయిస్ ఇక్కడ. ఆడిటింగ్ చేసుకో SE 800, రివ్యూ గో ఫర్ SRE. ఇది అన్ఆడిటెడ్, ఆల్వేస్ ఓపెన్ టు రివ్యూ. ఇది అర్థమైన డిఫరెన్స్ మీకు? సో మనం SRE 2400లో వీ కెన్ రివ్యూ ఎయిదర్ అన్ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ వీ కెన్ రివ్యూ స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ రెండు మీరు చేసేది ఇక్కడ అర్థమైంది. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇన్ SRE 2400లో వీ కెనాట్ రివ్యూ ఎవ్రీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎయిదర్ అన్ఆడిటెడ్ చేస్తాము లేదా స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ చేస్తాము. ఇది మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి. ఇది ఆడిటింగ్ కాదు. ఇక్కడ మీ పేరు ఆడిటర్ కాదు, ఇక్కడ మీ పేరు ప్రాక్టీషనర్. ఇక్కడ మీరు యు ఆర్ గివింగ్ జస్ట్ రివ్యూ. యూ ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్, యూ ఆర్ గివింగ్ యువర్ కన్క్లూజన్స్. ఇక్కడ ఇప్పుడు రిపోర్ట్ ఉంది, నీ కన్క్లూజన్ చెప్తావు. సార్ ఈ రిపోర్ట్ కరెక్ట్గానే ఉంది సార్ అంటే ఏంటి? ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్టే ప్రిపేర్ చేశారా లేదంతే. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ హియర్. వీఆర్ జస్ట్ గివింగ్ కన్క్లూజన్స్ ఆన్ రిపోర్టింగ్ అని అంతే. అర్థమైంది పాయింట్? వెళ్దాం లోపలికి. ఫస్ట్ ఓవర్వ్యూ అర్థమైంది. ముందు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే SRE 2400 మీన్స్ దేనికమ్మది? ఎయిదర్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఆర్ స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇఫ్ నో ఆడిట్ రిక్వైర్డ్. ఇఫ్ ఆడిట్ గో టు SE 800. అయిపోయిందా? రైట్, వెళ్దాం లోపలికి. ఇంకా ఇదేంటి బ్రీఫ్ మీకు తెలియాలి ముందు. అసలు ఈ రివ్యూ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాం? వెళ్దాం నెక్స్ట్. ఇంకా రండి, ఇంక రెండు పోతాను మళ్ళీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ స్టాండర్డ్ కొత్త స్టాండర్డు. ఎవడు యూట్యూబ్లో అరగంట లేపేస్తున్నాడు, ఏం అర్థం కాదు. మొత్తం చూడండి జాగ్రత్తగా. బేసిక్స్ చూడండి ఇంకోసారి. ఫస్ట్ రండి. ఇంకా దిస్ SRE డీల్స్ విత్ ప్రాక్టీషనర్ రెస్పాన్సిబిలిటీ టు పర్ఫార్మ్ ఏ రివ్యూ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వెన్ ఇంపార్టెంట్. చూడండి, హీ ఈజ్ నాట్ ఆడిటర్ ఆఫ్ ఎంటిటీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నువ్వు ఆడిటర్ ఎక్కడ? యూ ఆర్ నాట్ అన్ ఆడిటర్, యు ఆర్ జస్ట్ ప్రాక్టీషనర్. ఇక్కడ మరి మీకు MCQs రావచ్చు, ఎక్కడ ఆడిటర్ అంటారు, ఎక్కడ ప్రాక్టీషనర్ అంటారని. మనం చేసాం మన కంపైలేషన్. అక్కడ ఏం పేరు? మీ పేరు ప్రాక్టీషనరే. ఇవాళ ఏం పేరు? మీ పేరు ప్రాక్టీషనరే. నేను మీకు లాస్ట్లో రాపిస్తాను ఎక్కడ ప్రాక్టీషనర్, ఎక్కడ CA అని గుర్తుంటుంది మనకి. ఓకేనా? రైట్, చూడండి. ఇంకా హిజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రివ్యూ to obtain limited assurance by performing inquiry and analytical procedures. అంటే ఏంటి? వాడు ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? ఒకసారి చెప్పండి నాకు. మెయిన్ ఆడిటింగ్లో అక్కడ మీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు గివ్ యూ కంప్లీట్ అష్యూరెన్స్. మీరు ఇచ్చేది అక్కడ. ఇన్ కేస్ ఆఫ్ స్టార్ట్ అవుట్ అమ్మా మీరు ఏం చేస్తారు? యు ఆర్ గివింగ్ కంప్లీట్ అష్యూరెన్స్ అక్కడ. బట్ రివ్యూలో వీ కెనాట్ గివ్ కంప్లీట్ అష్యూరెన్స్. హియర్ వీ విల్ గివ్ ఓన్లీ లిమిటెడ్ అష్యూరెన్స్ అనమాట. అంటే ఏంటి? ఎస్, నేను చెక్ చేశానండి, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని దే హ్యాడ్ ప్రిపేర్డ్ యాజ్ పర్ FRF ఆర్ నాట్. అంతే. ఇక్కడ యూ కెనాట్ గివ్ కంప్లీట్ అష్యూరెన్స్. హియర్ మై ఆబ్జెక్టివ్ ఈస్ టు రివ్యూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ప్రొవైడ్ లిమిటెడ్ అష్యూరెన్స్. ఎలా వస్తుంది నీకు అష్యూరెన్స్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వెళ్ళా ఫస్ట్ ఇవి నీకు స్టేట్మెంట్స్ ఉన్నాయిరా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంతో కొంత పని చేయాలి. ఆడిటింగ్ ఎక్కువ పని చేస్తావు, ఇక్కడ తక్కువ పని చేస్తావు. అంతే. ఆడిటింగు మెయిన్ క్లాసు ఎక్కువ నేర్చుకుంటారు, మ్యారథాను తక్కువ నేర్చుకుంటారు. రెండు పనే.
ఆడిటింగ్ కూడా వర్కే. ఆడిటింగ్ ఏం చేస్తావు నువ్వు? సేమ్ చెకింగే కదా నువ్వు చేసేది, బట్ అక్కడ ఏంటి డెప్త్కి వెళ్ళిపోతావు మొత్తం. బట్ రివ్యూ ఏంటి డెప్త్కి వెళ్ళాం, జస్ట్ పైపోయింది అనమాట అంతే. ఆడిటింగు కంప్లీట్ అష్యూరెన్స్, లిమిటెడ్ అష్యూరెన్స్. ఆడిటింగు పర్ఫార్మింగ్ కంప్లీట్ ప్రొసీజర్స్, ఇక్కడ ఏంటి లిమిటెడ్ ప్రొసీజర్స్. ఏంటవి? ఎంక్వైరీస్ అవ్వచ్చు లేదా అనలిటికల్ ప్రొసీజర్స్ అవ్వచ్చు. ఏం చేస్తాం ఇక్కడ మనం? లిమిటెడ్ అంతే. దాని ఆబ్జెక్టివ్ చెప్పండి ఒకసారి నాకు. ఆబ్జెక్టివ్ ఈజ్ టు రివ్యూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు ప్రొవైడ్ లిమిటెడ్ అష్యూరెన్స్ ఓన్లీ. మెయిన్ పాయింట్ ఎంసీకి వస్తుందమ్మా. లిమిటెడ్ అష్యూరెన్స్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ హియర్. అర్థమైంది ఇక్కడ దాకా? రైట్, వెళ్దాం యాక్షన్గా. సో ముందు క్లారిటీ వచ్చింది. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? ఏ స్టేట్మెంట్స్ రివ్యూ చేస్తున్నాం తెలిసిన ముందు మనకి ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు తెలియాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్దాం స్లోగన్లోకి. రైట్, ఇంకొక ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకున్నది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రివ్యూ ఎంగేజ్మెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఈ ఎస్ఆర్ ఇంపార్టెంట్ అమ్మా, రేపు కంపల్సరీ క్వశ్చన్స్ దీంట్లోంచి 5 మార్క్స్కి. ఆడిటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రేపు. కేస్ బేస్ ఎంసీక్యూస్ వస్తాయి కొత్త వాటిలో నుంచి. సో బాగా చదువుకోండి. చూడండి జాగ్రత్తగా. అంటే ఏంటి? ఎవరు వచ్చారు నీ దగ్గరికి? వాడు వచ్చి హీ వాంట్ టు రివ్యూ హిస్ స్టేట్మెంట్స్ అనమాట. మీరు యాక్సెప్ట్ చేయాల వద్దంటున్నాడు అంతే. ఏంటది? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రివ్యూ ఎంగేజ్మెంట్. సో మీకు వచ్చిన ఆఫర్ని మీరు గుడ్డిగా యాక్సెప్ట్ చేయకూడదు. వీ షుడ్ చెక్ సమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అదవుతుంది. ఆవిడ వచ్చాడు రా, ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ వచ్చాడు ఆవిడ, లేదా ఫ్రాడ్ కంపెనీ ఒకటి, ఆ కంపెనీయే ఫ్రాడు, ఆ స్టేట్మెంట్సే ఫ్రాడు, బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాడు, మిమ్మల్ని రివ్యూ చేయమంటున్నాడు. మీరు రివ్యూ చేస్తారా? రివ్యూ చేయకూడదు అలా. మీరు గుడ్డిగా మీరు ముందు చెక్ చేసుకో, అసలు ఇది ఎవడు, వాడి ఇంటిగ్రిటీ ఏంటి, అసలు ఈ పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాను అడిగాడు, అసలు వీడికి ఆడిటింగ్ అవసరం ఉందా లేదా, వీళ్ళు లిస్టెడ్ కంపెనీ కాదా, మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఈ రివ్యూ నేను యాక్సెప్ట్ చేయాలా వద్దనేది యూ షుడ్ చెక్ సమ్ ఫ్యాక్టర్స్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. థియరీ రావచ్చు. అదవుతుందా? ఎలా వస్తుంది థియరీ రేపు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బై ఆడిటర్ లేదా ప్రాక్టీషనర్ వైల్ యాక్సెప్టింగ్ రివ్యూ ఎంగేజ్మెంట్ అండర్ SRE 2400. మీరు అప్పుడు రాయాలి కింద 4 మార్కులకి. చూద్దాం జాగ్రత్తగా. ఫస్ట్ చూడండి. ఏమో ప్రాక్టీషనర్ షెల్ నాట్ అంటున్నాడు చూడండి, నెగిటివ్ యాంగిల్లో. షెల్ నాట్ యాక్సెప్ట్ రివ్యూ ఎంగేజ్మెంట్ ఇఫ్ దేర్ ఈజ్ నో రేషనల్ పర్పస్ ఫర్ ఎంగేజ్మెంట్. అంటే ఏంటి? ఆవిడ వచ్చాడు దగ్గరికి. ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీకి వచ్చింది, లేదా ఒక లిస్టెడ్ కంపెనీ వచ్చింది దగ్గరికి. వీడికి ఆడిట్ చేయించాలి మామూలుగా అయితే వాడు సబ్జెక్ట్ ఆడిటింగ్ ఉన్నాడు, బట్ ఆడిట్ చేయించలేదు, వాడు రివ్యూ చేయించుకున్నాడు. చేస్తారా మీరు? వాడు లిస్టెడ్ కంపెనీరా, లేదా వాడు టర్న్ ఓవర్ దాటిపోయింది ₹1 కోటి 10 కోట్లు, వాడు సబ్జెక్ట్ ఆడిటా, వాడు ఆడిట్ చేయించుకోవాలి, వచ్చేమన్నాడు మిమ్మల్ని రివ్యూ చేయమన్నాడు. చేస్తారా మీరు? లేదా అడిగామండి సార్ పర్పస్ ఏంటన్నవాడు, వాడు పర్పస్ చెప్పట్లా మీకు. నీకు చెప్పాలి పర్పస్, వాడు ఖచ్చితంగా నీకు పర్పస్ చెప్పాలి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మేము బ్యాంక్ లోన్కి వెళ్తున్నామండి, లేదా మాకు కొంచెం డౌట్ ఉంది సార్, మాకు ఆడిటింగ్ అవసరం లేదు సార్, యాక్చువల్గా మాదేమో చిన్న పార్ట్నర్షిప్ అండి, సో మాకేమో ఆడిటర్ని పెట్టుకునే కెపాసిటీ లేదు, మాకు అసలు మాకు ఆడిటింగ్ అవసరం కూడా లేదు. సో కాబట్టి మాకు మేము చెక్ చేసుకోవడానికి ప్లీజ్ రివ్యూ చేయమన్నారు. ఇప్పుడు చేయొచ్చు. బట్ ఎవడో వచ్చాడు, వాడిని పర్పస్ అడిగాం, వాడేం చెప్పట్లేదు. అంటే ఏంటి? పర్పస్ మస్ట్ బి రేషనల్. అంటే ఏంటో మా జెన్యూన్ అక్కడ రేషనల్ అంటే ఏంటి? రేషనల్ అంటే పర్పస్ అది ఒక జెన్యూన్ పర్పస్ ఉండాలి. అంటే ఏంటి? మీరు వచ్చిన పర్పస్ ఏంటి? దేర్ ఈజ్ నో రేషనల్ అంటున్నాడు. ఇక్కడ నెగిటివ్ చూడండి ఒకసారి, నెగిటివ్గా ఉన్నది. అంటే ఏంటి? దేర్ ఈజ్ నో రేషనల్ పర్పస్ ఫర్ ఎంగేజ్మెంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లా ఆర్ అదర్ రెగ్యులేటరీ రిక్వైర్డ్ FS టు బి ఆడిటెడ్ అంటున్నాడు. అంటే ఏంటి? మీ స్టేట్మెంట్స్ని మీరు కంపల్సరిగా ఆడిట్ చేయించాలి, బట్ మీకు రివ్యూ కావాలంటారు. మీరు ఒప్పుకుంటారు రివ్యూని? We cannot accept review because this is not rational. Rational means ఈ స్టేట్మెంట్స్ని కంపల్సరిగా వీళ్ళు ఆడిట్ చేయించుకోవాలి. సో రివ్యూకి వచ్చారు కాబట్టి ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ రివ్యూ ఎంగేజ్మెంట్. అంటే ఏంటి? దెర్ ఈజ్ నో ఎనీ రేషనల్ పర్పస్. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. The review engagement is not appropriate in circumstances. He may recommend another type of engagement. For example, ఇది అర్థమైందా? ఫస్ట్ మీకు మీ పర్పస్ కరెక్ట్ కాదు అంటే ఏంటి? మీకు రివ్యూ సూట్ అవ్వదు, మీరు ఆడిట్ చేయించుకోవాలి. సెకండ్ వర్డ్ సేమ్ వచ్చి చూడండి. అంటే ఏంటి? రివ్యూ ఎంగేజ్మెంట్ అనేది సేమ్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ యూ గోట్ వన్ కోఆపరేటివ్ సొసైటీ, వాడు రివ్యూ చేయమని వచ్చేసి మీరేం చెప్పారు? బాబు
నీకు రివ్యూ సెట్ అవ్వదు, నీ టర్న్ ఓవర్ దాటిపోయింది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో ఫాలో అయిపోతావు 44 ఏబీలు ఎక్కడో. సో నువ్వు కంపల్సరీగా వెళ్ళి యూ హ్యావ్ టు డూ స్టాట్ ఆడిట్ అని చెప్పాలి నువ్వు వాడికి. అదవుతుంది అంటే ఏంటి, రెండు సేమ్ వస్తాయి ఆల్మోస్ట్. ఒకటేమో నాట్ రేషనల్ రా కీవర్డు, రెండు రివ్యూ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ దిస్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఈ స్టేట్మెంట్స్కి రివ్యూ కరెక్ట్ కాదు. నువ్వేం చేయాలి పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ చూడరా, ఇది మొత్తం స్టేట్మెంట్స్ బుక్స్ తెచ్చాను మీ దగ్గరికి, బట్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఆడిట్, దిస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు రివ్యూ. నువ్వు ఒప్పుకుంటావు దీన్ని? తప్పు అయితే అప్పుడు ఒప్పుకుంటే నువ్వు రివ్యూ చేస్తే దీన్ని రివ్యూ చేయకూడదు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ రా చూడండి, ఇది ఎఫ్ఆర్లో బిజినెస్ కాంబినేషను, కన్సాలిడేషను 115 ఎఫ్ఐ మ్యారథాన్ సరిపోయింది, దీనికి కంపేర్ చేసుకోవచ్చు మనం కావాలంటే. దీనికి మ్యారథాన్ సరిపోద్దా? దీనికి ఏం చేయాలి, మనం రెగ్యులర్ క్లాస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, జస్ట్ చిన్న ఎథిక్స్ చాప్టర్, లాస్ట్ చాప్టర్, దీనికి మ్యారథాన్ సరిపోద్ది. అర్థమవుతుందంటే ఏంటి, మీ దగ్గరకు వచ్చిన ఎంగేజ్మెంట్కి రివ్యూ సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళండి మాస్కొని అటెంప్ట్ ఆపేసి మళ్ళీ క్లాస్ జాయిన్ చెప్పాలి మీరు, లేదంటే చేసిన వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పండి. అంతే. ఇక్కడ కూడా ఎవడో వచ్చారో మీ దగ్గరికి, బాబు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి రివ్యూ అనేది సూటబుల్ కాదు, సో ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ అండ్ సజెస్ట్ చేయను కూడా, బాబు నీ టర్న్ ఓవర్ దాటిపోయింది, సో యూ గో అండ్ డూ అదర్ ఎంగేజ్మెంట్ లైక్ స్టాట్ ఆడిట్. అదొక పాయింట్ మీకు. రెండు కీవర్డ్స్, హీ కెనాట్ యాక్సెప్ట్ ఎంగేజ్మెంట్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఎనీ రేషనల్ పర్పస్ ఆర్ రివ్యూ ఎంగేజ్మెంట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఎంగేజ్మెంట్ అని చెప్పండి. యూ కెన్ సజెస్ట్ రాయండి, రాయిపెట్టి పర్లేదు, 2 పాయింట్లు రాయండమ్మా. ఇట్ ఈస్ నాట్ రేషనల్ ఆర్ దిస్ రివ్యూ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ సర్కమ్స్టాన్సెస్. ఈ 2 చాలు, ఎందుకంటే రేపు ఎగ్జామ్ వస్తే క్వశ్చన్ కీవర్డ్స్ పడాలి, రా మార్కులు. అయిపోయింది 2 పాయింట్లు. 3rd పాయింట్ ఇంకా పక్క పై చెప్పండి. ఏమో ప్రాక్టీషనర్ హ్యాస్ రీజన్స్ టు బిలీవ్ దట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. మీరు చూడండి, మనం చేసినటువంటి రివ్యూ అవ్వచ్చు, నిన్న కంపైలేషన్ అవ్వచ్చు, అగ్రీడ్ అపాన్ అవ్వచ్చు, ఆర్డర్ షుడ్ ఫాలో ఎథికల్ రిక్వైర్మెంట్స్. యూ నీడ్ నాట్ టు ఫాలో స్టాండర్డ్స్, బట్ యూ హ్యాడ్ టు ఫాలో ఎథికల్ రిక్వైర్మెంట్సా? అర్థమైందా? ఇప్పుడు నీకేమనిపిస్తుంది, ఈ ఎంగేజ్మెంట్ నేను యాక్సెప్ట్ చేస్తే ఐ కెనాట్ ఫాలో ఎథికల్ రిక్వైర్మెంట్స్, నేను నా లిమిటెడ్ ఇండిపెండెన్స్ కూడా కోల్పోతాను అనిపిస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సొంత అన్నయ్య ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, ఆయనకి ఇప్పుడు లోన్ కావాలి, బ్యాంక్కి వెళ్ళాడు, ఆయన ఏమన్నారు వాళ్ళు, దే వాంట్ రివ్యూ, ఆయన మీ దగ్గరకు వచ్చాడు, మీరు యాక్సెప్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని తప్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరు మొహట్లో అక్కడ ఆయనకి, మనం చెప్పగలం ఆయనకి. ఇప్పుడు నేను మా అన్నయ్య చెప్పలేదు నేను, ఎందుకంటే క్లోజ్గా ఉంటాం కదా బాగా. సో మరి ఏం చెప్పు, నీకు ఇండిపెండెన్స్ పోతల్లా నీకు అనిపిస్తుంది ముందే, ఒకవేళ నేను కానీ ఈ రివ్యూ యాక్సెప్ట్ చేస్తే ఐ మే నాట్ ఏబుల్ టు కంప్లై విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, మై ఇండిపెండెన్స్ మైట్ బి కాంప్రమైజ్, కాబట్టి యూ కెనాట్ యాక్సెప్ట్ దిస్ ఎంగేజ్మెంట్. ఎగ్జాంపుల్ని అర్థమైంది మీకు, అర్థం కాదు, అర్థమైంది. మీ అన్నయ్య లేదా మీ ఫాదరే, మీ సొంత బిజినెస్సే, మీరు రివ్యూ ఇవ్వాలి, ఇస్తారు మీరు కరెక్ట్ రివ్యూ ఇవ్వలేంగా మనం. సో ముందే పని చేయండి, యాక్సెప్ట్ చేయమాకండి. ఇప్పుడు మొహడానికి పోయారు, రేపు మీ మీద కేసేస్తారు, డిగ్రీ పోతలు అనవసరంగా. సో కాబట్టి ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్. ఇఫ్ యూ ఫీల్ దట్ you might not able to follow requirements of ethical requirements or your independence might be compromised, please don't accept it. The 3rd point, 4th point చూడండి. Practitioners preliminary understanding indicates that information needed to perform review engagement. ఫస్ట్ తర్వాత పాయింట్ చదవండి, ఫస్ట్ దాని కింద చదవండి చెప్తా, అప్పుడు కలుపుతాం దాన్ని. ప్రాక్టీషనర్ హ్యాస్ కాజెస్ టు డౌట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ. రోజు పేపర్ చూస్తున్నారు మీరు, ఇక్కడ వీడి గురించే రోజు కేసు, ఈ పేపర్ లైటింగ్ వీడు ఫ్రాడ్ చేశాడని వీడి మీద దగ్గరికి వచ్చాడు ఇప్పుడు రివ్యూ చేయమని చేస్తారు. రివ్యూ వాడిది అంటే ఏంటి, ఇంటిగ్రిటీ ఉందా వాడికి? నీకు ఎవడైతే మీ దగ్గరకు వచ్చాడో మీరు చెక్ చేస్తారు కనీసం, వీడెవడు అసలు, వీడు ప్రీవియస్గా కేసులో నడిచిన వీడి మీద అంటే ఏంటి, యూ హ్యాడ్ డౌట్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. యాక్సెప్ట్ చేస్తారు ఇంటిగ్రిటీ లేకపోతే వాడికి, మీకు అది వాడికి, మీరు ఫాలో అవ్వాలి, చూసారండి ప్రిన్సిపల్స్. బట్ ఎవరైతే మీ దగ్గరికి తీసుకొచ్చారో ఫైల్స్, వాడికి ఏంటి ఇంటిగ్రిటీ లేదు, వాడు ఫ్రాడ్ చేశాడమ్మా రోజు, వాడు బిజినెస్సే ఫ్రాడ్ వాడిది. మీరు రివ్యూ చేస్తారు దాన్ని, మీరు రివ్యూ చేస్తారా?
యూ కెనాట్ యాక్సెప్ట్. ఇప్పుడు పైకి కలిసి చూద్దాం. ఇప్పుడు పైన చూడండి, మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో మీకు డౌట్ ముందే అది మీకు ఇవ్వడాడు, లేదా అది మీ దగ్గర అవైలబుల్ లేదు. ఇప్పుడు పై చదవండి, కలపండి పైకి వెళ్ళి. ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్అవైలబుల్ ఆర్ అన్రిలయబుల్. రెండు కలిపి చూడండి, అర్థమైంది మీకు. ఫస్ట్ ఏంటి, మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీకు డౌట్ ఉంది, ఇది ఫ్రాడు. నెక్స్ట్, వీడు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, ఇచ్చినా తప్పిస్తాడు నీకు. నీకు వాడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, ఇచ్చిన నీకేంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు నీకు. మరి యాక్సెప్ట్ చేస్తాం మనం వెళ్ళి? చేయకూడదు. అదే పాయింట్లు ఇవి రెండు ఫ్రమ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. పైన మీ చుట్టాలు మీ అన్నయ్యే, అర్థమైందా? పైన అసలు పర్పసే రాంగ్ పర్పస్, ఆడికి సూట్ అవ్వదు, అక్కడ యాక్సెప్ట్ చేయకూడదు మనం. రండి నెక్స్ట్ రండి. మేనేజ్మెంట్ ఆర్ TCW ఇంపోజెస్ లిమిటేషన్స్ అంట. నువ్వు ఇంకా స్టార్టే చేయలే వర్క్, వాడు వచ్చాడు, సార్ మీకు అనవసరం ఏం కూడా, ఏం చదవమాకండి మీరు, ఫస్ట్ పేజ్ లాస్ట్కి వెళ్ళిపోండి సైన్ పెట్టుకుంటున్నాడు. ముందే లిమిటేషన్స్ అమ్మ మీకు. అంటే మీరు వర్క్ స్టార్ట్ చేయకముందే కానీ మీ మీద ఉన్న ఇంపోజ్ లిమిటేషన్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు దాన్ని మీరు. వీ కెనాట్ యాక్సెప్ట్ దిస్ వర్క్. ఎన్ని పాయింట్లు మొత్తం చాలా ఇంపార్టెంట్ మారా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. మొత్తం మర్చిపోతారు బట్టి వేస్తే. అసలు బట్టి ఏమాకండి, పర్పస్ చూడండి ఫస్ట్. ఏమో హీ కెనాట్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రేషనలా, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దెమ్, లేదా నాట్ అప్రోప్రియేట్ ఫర్ దెమ్. అయిపోయిందా? నెక్స్ట్ వీడికి ఏమనిపిస్తుంది, హీ కెనాట్ ఫాలో ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంట, లేదా ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయిపోవచ్చు వీడికి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్ రాంగు, లేదా ఇన్ఫర్మేషన్ నీకు ఎప్పుడు ఇచ్చినా తప్పిస్తాను నీకు వాడు. నెక్స్ట్ హీ ఇంపోజ్ లిమిటేషన్స్ ఆన్ యువర్ వర్క్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎంగేజ్మెంట్. సో ఈ 6 ఫ్యాక్టర్స్ నువ్వు చూసుకొని ఇవన్నీ నీకు కరెక్ట్ అనిపిస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెప్ట్ దిస్ రివ్యూ ఎంగేజ్మెంట్. దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ SREలో ఫస్ట్ క్వశ్చన్ అనమాట మీకుండే ఛాన్సెస్. MCకి వస్తే ఏమంటాడు అక్కడ ఏంటి, వీ గివ్ ఓన్లీ లిమిటెడ్ అష్యూరెన్స్, ఇక్కడ వీ కెనాట్ గివ్ ఫుల్ అష్యూరెన్స్. ఇక్కడ మన పేరు ప్రాక్టీస్ CA కదా ఇక్కడ మన పేరు. అయిపోయిందా? ఎల్లో నెక్స్ట్ అయిపోయిందా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అమ్మ చూడండి, ప్రీ కండిషన్స్ ఫర్ యాక్సెప్టింగ్ రివ్యూ ఎంగేజ్మెంట్. ఇది ఇంపార్టెంటే, బట్ చాలా చూస్తాం దీని మామూలుగా మనం జనరల్గా. చూడండి జాగ్రత్తగా. అంటే ఏంటి, పైన ఏంటమ్మా ఈ ఫ్యాక్టర్స్ చూస్తాం మనం, అంటే ఈ ఫ్యాక్టర్స్ అని ఓకే యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత చూడండి ప్రీ కండిషన్స్ అంటే ఏంటి, ఈ చెప్పిన లిస్ట్లో ఉన్న కండిషన్స్ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ రివ్యూ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిటర్మైన్ వెదర్ FRF అప్లైడ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ FRF అంటే ఏంటి, ఫినాన్స్ స్టేట్మెంట్స్. వాళ్ళు మీకు ఏవైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చిస్తున్నా రివ్యూ చేయమని, అసలు ఈ స్టేట్మెంట్స్ని వెదర్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ FRF ఆర్ నాట్. వాడికి ఇండేస్ కావాలి, వాడు ఏస్ చేశాడు, నువ్వు రివ్యూ చేస్తావు, వెళ్ళి ఏం చేస్తావు రివ్యూ అక్కడ నువ్వు చేయలేవు, ముందే యాక్సెప్ట్ చేయమాకు దాన్ని. తర్వాత పాయింట్, అబ్టైన్ అగ్రిమెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ దట్ ఇట్ ఎక్నాలజెస్. ఏ లేదమ్మా నెక్స్ట్ MRO మేనేజ్మెంట్ రిప్రజెంట్ లెటర్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఏమని, సార్ చూడండి కింద ఏం తీసుకోవాలో, ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ FS యాజ్ పర్ FRF ఇంక్లూడింగ్ ఇంటర్నల్ కంట్రోల్. అంటే ఏం లేదు, మీరు ఒక లెటర్ రాయించుకోండి, సార్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీయే సార్, డిజైన్ ఇంప్లిమెంటేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ మీ రెస్పాన్సిబిలిటీ సార్. నెక్స్ట్ నేను రేపు రివ్యూ కోసం ఆఫీస్కి వచ్చిన తర్వాత చూడండి అక్కడ కింద 3 పాయింట్లు. యూ షుడ్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్, యూ మస్ట్ గివ్ యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్. తర్వాత యూ షుడ్ ప్రొవైడ్ మీ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి, ఇంకా అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు దోస్ విత్ ఇన్ ఎంటిటీ ఫ్రమ్ హూమ్ ప్రాక్టీషనర్ కెన్ అబ్టైన్ ఎవిడెన్స్. అంటే ఏంటి, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఇలా సింపుల్ పాయింట్ చూడండి అక్కడ. నువ్వు కానీ ఈ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయాలంటే దేర్ మస్ట్ బి సమ్ ప్రీ కండిషన్స్. ఫ్యాక్టర్స్ కాదు ఇవన్నీ, ఇందాక ఫ్యాక్టర్స్ వేరు, ఫ్యాక్టర్స్ మొత్తం బాగానే ఉన్నాయి, యాక్సెప్ట్ చేసే ముందు చెక్ చేసుకో. అంటే ఏంటి, నువ్వు వెళ్ళే కంపెనీలో ఇవన్నీ లేవా. ప్రీ కండిషన్స్ అంటే ఏంటి, మేనేజ్మెంటు నీకు ఏవైతే FS ప్రొవైడ్ చేస్తుందో వెదర్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వెదర్ దే హ్యాడ్ ఫాలోడ్ అప్లికబుల్ FRF ఆర్ నాట్. నెక్స్ట్ ఒక లెటర్ రాయించుకోవాలి మీరు,
లెటర్ రాసి నాకు ఏమని, సార్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రిపేర్ ఆల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ఎఫ్ఆర్ఎఫ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డిజైన్ ఇంప్లిమెంట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. రేపు మీరు ఆఫీస్కి వస్తే మీరు ఏమని అడగండి, మీకు ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ గివ్ యూ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ గివ్ యాక్సెస్ టు ఆల్ పర్సన్. నువ్వు కావాలంటే ఆడితో మాట్లాడు, వీడితో మాట్లాడు, యూ కెన్ టాక్ విత్ ఎనీ వన్, యూ కెన్ స్పీక్ విత్ మై లీగల్ అడ్వైజర్, యూ కెన్ స్పీక్ విత్ మై ఆడిటర్, యూ కెన్ స్పీక్ విత్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మీరు ఆఫీస్లో ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం. మీరు ఏమైనా అడగండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తా. మీరు అడగండి, ఐ విల్ గివ్ యూ ఫుల్ యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్. హార్డ్ డిస్క్లు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, మీకు మొత్తం యాక్సెస్ ఇస్తాను. నెక్స్ట్ మీరు సరిపట్ల మీకు ఎక్స్ట్రా కావాలి, అది కూడా మీకు ఇస్తాను. మీకు ఇది కూడా సరిపట్ల, యూ వాంట్ స్పీక్ విత్ సమ్ పర్సన్స్, మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. ఇవన్నీ మేము ఇస్తాము అని లెటర్ రాస్తే దెన్ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేయండి. మాటలతో కాదు, లెటర్ చెప్పాడు అక్కడ మీకు, యూ షుడ్ టేక్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ దట్ ఈజ్ యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్. అది చెప్పింది. అర్థమైన పాయింట్ మీకు? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రీ కండిషన్స్ ఏమిటి అంటే వెదర్ మీరు వెళ్ళే మేనేజ్మెంటు ఎఫ్ఆర్ఎఫ్ ఫాలో అయ్యిందా లేదా, అవ్వాలి కంపల్సరీగా. నెక్స్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఒప్పుకొని ఇది మా బాధ్యత అండి అని మీకు చెప్పాలి. వాళ్ళు ఎస్ మాటలు చేతులతోటి రాసేవాళ్ళు. మీకు వెళ్ళి ఒక పేపర్ మాకు రాసాడు, మళ్ళీ వెళ్ళాడు ఒక లెటరు, వెళ్ళగానే ఎంగేజ్మెంట్ లెటర్ అయిపోయిందా, సెకండ్ లెటర్, సార్ దిస్ ఈజ్ మేనేజ్మెంట్ రిప్రజెంట్ లెటర్ సార్, వీ మేనేజ్మెంట్ acknowledges that. ఓడింగ్ అర్థమవుతుంది మీకు? we management acknowledges that we are completely responsible to prepare financial statements as per applicable Ind AS. we management completely responsible to design, implement and maintain internal control systems. we management acknowledges లేదా taking responsibility to provide you complete information, give extra information, give unrestricted access to any person in my office. ఇవన్నీ వాళ్ళు ఒప్పుకొని కింద సైన్ పెడితే మాత్రమే యూ యాక్సెప్ట్ దిస్ ఎంగేజ్మెంట్, లేదంటే డోంట్ యాక్సెప్ట్ ఎంగేజ్మెంట్. ప్రీ కండిషన్స్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాక్టర్స్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. డిఫరెన్స్ అర్థమైన ఫ్యాక్టర్స్కి ప్రీ కండిషన్స్కి? ఫ్యాక్టర్స్ నాట్ రేషనల్, అసలు సూట్ అవ్వదు వాడికి, వదిలేసే. యాక్సెప్ట్ చేసా, ఐ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇండిపెండెన్స్, ఇక్కడ యాక్సెప్ట్ చేయకు. నెక్స్ట్ ఏంటి, మేనేజ్మెంట్ ఫ్రాడు, నాకు వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, ఇచ్చిన కరెక్ట్ ఇవ్వడు నాకు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి, ఇంకా నేను వెళ్ళా ఇంకా లోపలికి, రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు అప్పుడే, యాక్సెప్ట్ చేయకండి. ఇది అయిపోయిందా? ప్రీ కండిషన్స్. నీకు లెటర్ రాసి వాళ్ళు సైన్ పెట్టాడు, బాబు ఇది నా బాధ్యత, నేనే ఎఫ్ఆర్ఎఫ్ ఫాలో అవ్వాలి, నేనే ఐసీ డిజైన్ చేయాలి. నువ్వు రేపు ఆఫీస్కి వస్తావు, నువ్వు రివ్యూకి వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చదువుతున్నావు, నీకే డౌట్ వచ్చింది, సార్ డెటార్ సరిగా లేవు సార్ అంటే ఏం చెప్పాలాడు, నీకు చెప్పాలొచ్చాడు. ఓకే సార్ ఇదిగో వేరే సార్ చూడండి సార్, మీరు ఇది నాకు సరిపోట్లా, ఈ షుడ్ గివ్ మీ ఎక్స్ట్రా స్టేట్మెంట్. మళ్ళీ సార్ ఐ వాంట్ స్పీక్ విత్ డెటారు, ఐ వాంట్ టాక్ విత్ డెటారు, నీకేంటి యాక్సెస్ ఇవ్వాలాడు. ఇవన్నీ ఒప్పుకున్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ దిస్ రివ్యూ ఎంగేజ్మెంట్. ఈవెన్ ఆడిటింగ్ కాదు ఇది, బట్ రివ్యూ కదా, ఇదేంటి చిన్న సైజ్ ఆడిట్, ఇది లిమిటెడే, బట్ యూ షుడ్ ఫాలో సమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. అర్థమైందా? ఈ రెండు క్వశ్చన్స్, ఒకటేమో ఫ్యాక్టర్స్, రెండు ప్రీ కండిషన్, రెండు చాలా ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్. ఎలా నెక్స్ట్ ఇంకా రైట్. ఇదంతా ఇంకా తర్వాత చూద్దాం. ఇది పక్క పేజ్ చెప్పండి. ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. చూద్దాం ఫిఫ్త్ పాయింట్. పర్ఫార్మ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఆన్ బికమింగ్ అవేర్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మే బీ మెటీరియల్లీ మిస్స్టేటెడ్. మీరు రివ్యూ చేస్తున్నారు, మీరు రివ్యూ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, అరే అరే ఫినాన్షియల్ స్టేట్మెంట్ తప్పులు దొరుకుతాయి మొత్తానికి. ఏంటి మిస్టేట్ అంటే, 10.5 మిస్టేట్మెంట్ అంటే తప్పులు ఉన్నాయి. మీకు అనిపిస్తుంది ఏంటి, రివ్యూ చేస్తున్నారు, ఏదో మొత్తానికి తేడా ఉందే, ఇలా మీకు అనిపిస్తే ఏం చేయాలి కొటేషన్. ఇఫ్ ఆడిటర్ ప్రాక్టీషనర్ కానీ రివ్యూ చేసేటప్పుడు ఇఫ్ యూ ఫీల్స్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మైట్ బి మెటీరియల్లీ మిస్టేట్ అనిపిస్తే దెన్ నువ్వు ఆగి ఏం చెయ్యాలి అనేది క్వశ్చన్ ఇక్కడ.
అంటే ఏంటి, యూ మస్ట్ డూ సమ్ ఎక్స్ట్రా ప్రాసెస్. ఇప్పుడు డేటాస్ మనం చూస్తే వెళ్ళావు అంతా బాగానే ఉంది, నీకు తేడా పడి నేను చేయాలి, నువ్వు ఆగు. యూ షుడ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్. యూ హ్యావ్ టు డిజైన్ ఏంటి కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్. వాడికి ఫోన్ చేయి, వాడికి లెటర్ రాయి, కన్ఫర్మ్ చేసుకో. లేదా బ్యాంక్లో తేడా ఉంది నీకు, ఆగి కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేసి మొత్తం చేసి దెన్ ఓన్లీ గివ్ యువర్ రిపోర్ట్ ఆన్ రివ్యూ. నీకు డౌట్ రాలేదు, చూసుకుంటూ వెళ్ళరా. నీకు డౌట్ రాలా, వెళ్ళిపో హ్యాపీగా. నీకు డౌట్ వచ్చింది, ఏం చేయాలి, ఆగాలా లేదా, ఆగి పర్ఫామ్ చేయి అని చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ప్రాక్టీషనర్ బికమ్ అవేర్ ఆఫ్ మ్యాటర్స్ దట్ కాజెస్, ఇంపార్టెంట్ దట్ కాజెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు బి మెటీరియల్లీ మిస్స్టేటెడ్. అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవచ్చుంటుంది, దట్ కాజెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మెటీరియల్ మిస్టేట్ అవ్వచ్చు అంటారు. తెలిసింది మీకు పాయింట్. తర్వాత చూడండి ఇంకా, హీ షెల్ డిజైన్ అండ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్ టు ఎనేబుల్ హిమ్. సేమ్ ఇదే చేస్తారు ఆడిటింగ్లో. మీరు ఆడిట్ చేస్తున్నారా, ఏం చేస్తారు మీరు? అక్కడ డౌట్ వస్తే మీకు సేమ్ కదా, అక్కడ ఎంక్వైరీ చేస్తారు, అక్కడ మీరు అనలిటికల్ ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తారు, అక్కడే మొత్తం డెప్త్ చేస్తారు. మొత్తం ఇక్కడ ఏం చేస్తారు, తక్కువ చేస్తారు. అక్కడ మొత్తం డెప్త్ ఆడిటింగ్లో, ఇక్కడేంటి లిమిటెడ్. అంటే మీకు డౌట్ వచ్చింది అంటే ఈ ఐటెం వల్ల, ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని మెటీరియల్ మిస్టేక్ అవ్వచ్చు మీకు అనిపించింది, ఆగి ప్లీజ్ పర్ఫామ్ సమ్ అడిషనల్ ప్రొసీజర్స్ అనమాట. అవి చూడండి జాగ్రత్తగా. కింద చూడండి అమ్మా. కన్క్లూడ్ దట్ మ్యాటర్స్ ఈజ్ నాట్ లైక్లీ టు కాజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ టు బీ మెటీరియల్లీ మిస్టేటెడ్ ఆర్ డిటర్మైన్ దట్ మ్యాటర్స్ కాజెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ టు బీ మెటీరియల్లీ మిస్టేటెడ్. అంటే మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ డౌట్ వచ్చిందో అవి 2 టైప్స్ ఉంటాయి మీకు, మెటీరియల్ అండ్ పర్వేజివ్. మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్. నీకు నెక్స్ట్ వస్తే ఈ పాయింట్లు మీకు నేను సింపుల్గా మెటీరియల్ ప్లస్ పర్వేజివ్. జస్ట్ మెటీరియల్ అంటే ఏంటి లేదు, సింపుల్గా ఒకటి ఉంది ఇక్కడ ఐటెం, ఈ ఐటెం తప్పు అవటం వల్ల జస్ట్ ఇది ఒకటి తప్పు అయింది మీకు. ఒక ఐటెం ఉంది మీకు, అది మీకు తప్పుపోవటం వల్ల మొత్తం ఎఫెక్ట్ అవ్వట్లేదు మీకు, జస్ట్ అదొకటి ఎఫెక్ట్ అవుతుంది మీకు. అదేంటి, మెటీరియల్ బట్ నాట్ పర్వేసివ్. అలా కాదు. ఇప్పుడు ఈ ఐటెం తప్పిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ రెసిఫింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఒక మెజర్ క్వశ్చన్ తీసుకోండి, నిన్న క్వశ్చన్ తీసుకోండి. మీరు చేసిన తప్పులు, పీసీ తప్పు చేశారు, ఎసెట్స్ తప్పోయినాయి, సిఆర్ తప్పోయింది, బ్యాలెన్స్ షీట్ తప్పోయింది. ఇప్పుడు ఏంటి, పీసీ మెటీరియల్ అండ్ పర్వేసివ్ ఒక మెటీరియల్ అండ్ అది చెప్పండి, అది చేశాను అంటున్నాడు. వాడు ఏమంటున్నాడు, నువ్వు కనిపెట్టిన తప్పు ఏదైతే ఉందో వెదర్ అది మొత్తం స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ చేస్తుందా లేదా ఓన్లీ ఒక స్టేట్మెంట్ ఇంపాక్ట్ చేస్తుందా డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చేస్తుంది, ఎక్కువ పని చేయాలి నువ్వు కష్టపడేప్పుడు, ఇప్పుడు మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఏం చేస్తావు, ఇంకా నువ్వు కాష్ చేసుకుంటావు. అప్పుడు ఆగి, అమ్మో లేదు మనం ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేయాలి దీన్ని. చిన్న మిస్టేకే, జస్ట్ చిన్న ఎంక్వైరీ కన్ఫర్మేషన్ అంతే. అర్థం. ఫస్ట్ పాయింట్ మీకు, ఫస్ట్ మీకు డౌట్ వచ్చింది అంటే ఈ స్టేట్మెంట్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి మొత్తానికి, ఈ తప్పుల వల్ల మిస్టేట్మెంట్ అవ్వచ్చు. మళ్ళీ ఆగండి, ఈ మిస్టేట్మెంట్స్ అనాలిసిస్ చేయండి. మళ్ళీ ఈ మిస్టేట్మెంట్స్ వల్ల మొత్తం తప్పుపోతుందా లేదా ఇది చిన్న తప్పుపోతుందా, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్వశ్చన్ చేసిన ఎఫ్ఆర్లో ఇండిపెండెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా, ఇది తప్పోయింది, ఇది తప్పదు, ఇది తప్పదు. మళ్ళీ అంటే ఏంటి, మీకు ఏంటి, ఇవేంటి ఇండిపెండెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, దీనికి మీకు టెన్షన్ లేదు. యుల్ గెట్ సబ్జెక్ట్ మార్క్స్, స్టెప్ వైజ్ మార్క్స్. ఇక్కడ నీకు స్టెప్ వైజ్ మార్క్స్ రావట్లా. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఫస్ట్ కనుక్కోండి తప్పులు, మళ్ళీ డిసైడ్ చేయండి ఈ తప్పుల వల్ల స్టేట్మెంట్స్ మొత్తం తప్పులు పోతున్నాయా లేదా ఇదొకటి తప్పుపోతుందా. చూడండి జాగ్రత్తగా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ మిస్స్టేట్మెంట్స్ అవ్వచ్చా లేదా మొత్తం హోల్ ఎఫెక్ట్ అవ్వట్లే చెక్ చేయండి ఫస్ట్ మీరు. తర్వాత చూడమ్మా, అడిషనల్ ప్రొసీజర్స్ ఫోకస్ ఆన్. ఇంకేం చేయాలి మీరు, ఇప్పుడు తప్పులు పోయినాయి, యూ షుడ్ పర్ఫామ్ సమ్ అడిషనల్ ప్రొసీజర్స్. ఏంటో చూడండి, ఇంకా అబ్టైనింగ్ ఎవిడెన్సెస్, ఏంటి కన్ఫర్మేషన్ రాయొచ్చు లెటర్లు మీరు. యూ షుడ్ అబ్టైన్ సమ్ ఎవిడెన్స్ టు ఎనేబుల్ ప్రాక్టీషనర్ టు ఫార్మ్ కన్క్లూజన్స్ ఆన్ మ్యాటర్స్ దట్ కాజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు బి మెటీరియల్లీ మిస్స్టేటెడ్. అంటే ఏంటి, యూ షుడ్ పర్ఫామ్ సమ్ ఎక్స్ట్రా ప్రొసీజర్స్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ డ్రా కన్క్లూజన్స్. ఏమని మీరు, ఫర్ ఎగ్జాంపుల్ డేటాస్ మీకు డౌట్ వచ్చింది, యూ షుడ్ పర్ఫామ్ ప్రొసీజర్స్, యూ షుడ్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఐ కెన్ ఫ్రేమ్ కన్క్లూజన్స్ దట్ వెదర్ మిస్స్టేట్మెంట్ హ్యాపెన్స్ ఆర్ నాట్ హ్యాపెన్స్. అంటే ఆడిటర్ షుడ్ పర్ఫామ్
additional procedures to obtain information based on which he can form conclusions that whether financial statements are materially misstated or not. మరి అంతే మీకు కావాల్సింది. మీకైతే డౌట్ వచ్చింది తప్పు జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారా? ఏమొస్తుంది ఎంక్వైరీలో మీకు? యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ చేసుకొని యూ విల్ ఫార్మ్ కన్క్లూజన్స్ అనమాట. ప్రాసెస్ తెలుసుకోండి. ఫస్ట్ ఎంక్వైరీ, యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ ఫార్మ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ ఫార్మ్ ఒపీనియన్. అదే సీక్వెన్స్ ఎంక్వైరీ చేసి మీకు వస్తుంది, డేటా వస్తుంది, యూ కెన్ కన్క్లూడ్ అనమాట. యూ కెన్ గివ్ ఒపీనియన్స్ ఆన్ కన్క్లూజన్స్ అనమాట. అది రైటా? ఆ తర్వాత చూడండి ఇంకా లాస్ట్ టైం ఇంకా అడిషనల్ ఎంక్వైరీ ఆర్ ప్రొసీజర్స్ మేబీ చెప్తున్నాడు. పైన చెప్పాడు మీకు యూ షుడ్ పర్ఫామ్ ప్రొసీజర్స్. ఏం ప్రొసీజర్? రెండే ఉంటాయి ఇక్కడ, ఎయిదర్ ఎంక్వైరీ ఆర్ అనలిటికల్ ప్రొసీజర్. అంతే. ఎంక్వైరింగ్ విత్ అవుట్ సైడర్స్ లేదా కంపేరింగ్ ట్రెండ్స్. అనలిటికల్ ప్రొసీజర్ ఏంటి? చిన్నప్పుడు చదివారా? అనలిటికల్ ప్రొసీజర్స్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా సేల్స్ బాగా పెరిగిపోయినాయి, కంపేర్ చేయండి తప్పులు చేశారని. అంటే ఏదో సింపుల్గా ప్రొసీజర్స్ మైట్ బి 2 types ఓన్లీ, వెదర్ ఎంక్వైరీస్ ఆర్ అనలిటికల్ ప్రొసీజర్. చాలు అంతే. తర్వాత చూడండి క్లాస్ పాయింట్. అదర్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ సచ్ యాజ్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్ లేదా ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్. చాలు చూడండి జాతకి పాయింట్ ఎలా రాయాలి ఎగ్జామ్లో. ఏమో మీకు కేస్ స్టడీ ఇస్తాడు ఎగ్జామ్లో. ఒక ఆడిటర్ ఉన్నాడు, ఒక ప్రాక్టీషనర్ ఉన్నాడు, ఇలా రివ్యూ చేస్తుంటే హీ వాస్ డౌట్, వాడికి డౌట్ వచ్చినప్పుడు ఏంటి? కొన్ని ఏవో డేటార్స్ వల్ల దే మే కాజ్ మనకి ఇంకా డౌటే కన్ఫర్మేషన్ అవ్వలేదన్నమాట. దే మే కాజెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మిస్టేట్ అవ్వచ్చు అనుకున్నారు మీరు ఫస్ట్ ఆగండి, ముందు ఐడెంటిఫై చేయండి ఐటమ్స్ని, మళ్ళీ మీరు డిసైడ్ అవ్వాలి వెదర్ ఈ మిస్స్టేట్మెంట్స్ వల్ల యాజ్ ఎ హోల్ ఎఫెక్ట్ అవుతుందా లేదా నార్మల్ ఎఫెక్ట్ అవుతుందా. అయిపోయిందా? నెక్స్ట్ వీ షుడ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ టు డ్రా కన్క్లూజన్స్ వెదర్ మిస్స్టేట్మెంట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. ప్రొసీజర్స్ మైట్ బి ఎంక్వైరీ అవ్వచ్చు, అనలిటికల్ అవ్వచ్చు, సబ్స్టాన్స్ అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు. 4 types అంతే. సింపుల్ పాయింట్. అర్థమైంది ఎలా రాయాలి మీకు? ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. నీకు డౌట్ వచ్చింది, ఎస్ ఆగి వెదర్ ఈ మిస్స్టేట్మెంట్ వల్ల మొత్తం ఎఫెక్ట్ అవుతుందా లేదా కొంత ఎఫెక్ట్ అవుతుందా. అయిపోయిందా? యూ షుడ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్. ఎందుకోసం ప్రొసీజర్స్? టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్, టు డ్రా కన్క్లూజన్స్ whether misstatement happens or not. Procedures may be 4 types: inquiries, analytical procedures, substantive procedures or external confirmations. విడగొట్టేయండి ఫస్ట్. ముందు డౌట్ ఉంటే చెక్ చేసుకోవాలి, అది మొత్తం ఎఫెక్టా కొంచెం ఎఫెక్టా. యూ షుడ్ పర్ఫామ్ ఎక్స్ట్రా ప్రొసీజర్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కన్క్లూజన్స్. నెక్స్ట్ ప్రొసీజర్స్ ఆఫ్ 4 types: సబ్స్టాన్సివ్, ఇంక్వైరీసు, అనలిటికల్, సబ్స్టాన్సివ్, ఎక్స్టర్నల్. అంతే. 4 పాయింట్లు రాయాలి మీరు. అక్కడుంది వేరే, మన క్రక్స్ రాస్తున్నాం ఇప్పుడు, అది మనం కాపీ చేయలేము ఎగ్జామ్లో. మీకు అర్థం కేస్ స్టడీస్ ఎలా రాయాలో ముందు మీకు క్వశ్చన్ అర్థం కావాలి. ఓకే, రివ్యూ చేసేటప్పుడు కానీ ప్రాక్టీషనర్కి ఏమన్నా డౌట్ వస్తే, మిస్స్టేట్మెంట్స్ అవ్వచ్చు అని డౌట్స్ వస్తే వాట్ ఈజ్ ద ప్రాసెస్? ఇది ప్రాసెస్. నువ్వు ఆగు, చెక్ చేసుకో యాజ్ ఎ హోలా తక్కువ అనేది. యూ హ్యావ్ టు పర్ఫామ్ ఎక్స్ట్రా ప్రొసీజర్స్. దేనికోసం? ఇన్ఫర్మేషన్ కోసం. ఇన్ఫర్మేషన్ దేనికి? కన్క్లూజన్స్ కోసం. ఏం కన్క్లూజను? వెదర్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్. ఏం 4 ప్రొసీజర్స్: ఎంక్వైరీ, అనలిటికల్, సబ్స్టాన్సివ్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. అంతే అయిపోయింది. ఈ 3 క్వశ్చన్స్ చేసాం. ఫ్యాక్టర్స్, ప్రీ కండిషన్స్, డౌట్ వస్తే ప్రాసెస్ ఏంటనేది 3 అయిపోయినాయా? నెక్స్ట్ వెళ్దాం. లాస్ట్ టైం రిపోర్టింగ్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిందా 5th పాయింట్. నెక్స్ట్ కిందకి రండమ్మా, ఇది కూడా ఇంపార్టెంటే. రిటర్న్ రిప్రజెంటేషన్స్ అంట. 2nd paragraph అండి. ప్రాక్టీషనర్ షెల్ ఆల్సో రిక్వెస్ట్ WR దట్ మేనేజ్మెంట్ హ్యాస్ డిస్క్లోజ్ టు ప్రాక్టీషనర్. అంటే ఏంటి? యూ షుడ్ గెట్ అమ్మా. ఇది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, పక్క పేజ్ రండి ఒకసారి, ఇంపార్టెంట్ చెప్తా. ఇది కూడా చదువుదాం మనం. పక్క పేజ్ చెప్పండి ఒకసారి. ఇఫ్ మేనేజ్మెంట్ డస్ నాట్ ప్రొవైడ్ రిక్వెస్టెడ్ WR. ఇది ఎక్కడ చదువుంటారు మీరు చిన్నప్పుడు స్టాండర్డ్స్లో. మీరు రిక్వెస్ట్ చేశారు వెళ్ళి, వాడు మీకు ఎవరు అంటున్నాడు, ఏం చేస్తాం అప్పుడు మనం? వెదర్ విత్డ్రా అవ్వచ్చు లేదా ఏంటి మన ఒపీనియన్ మీద గివ్ ఎఫెక్ట్ ఇన్ రిపోర్ట్. చూడండి జాగ్రత్తగా. ఏమో చూడండి, ఇది చూడండి జాగ్రత్త. ముందు ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఇందాక లెటర్ రాయించుకున్న పైన అదే ఇది కూడా. బాబు మీరు మొత్తం చెప్పాలి మాకు, మీ కంపెనీ మీద కేసెస్ పెండింగ్ కూడా చెప్పాలి మాకు.
మీ కంపెనీ మీద ఉన్న మొత్తం మాకు చెప్పాలి, ఇలా మీరు మాతోటి సిన్సియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తామని ఒక లెటర్ రాయించుకున్నాం. ఇది బాగానే ఉంది, లెటర్ రాశారు. ఇప్పుడు పక్క వైపు చెప్పండి. డ్యూరింగ్ ద ప్రాసెస్లో కానీ వాళ్ళు మీకు ఇఫ్ దే రిఫ్యూజెస్ టు గివ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అగ్రీడ్ ఇన్ WR, దెన్ చూడండి ప్రాసెస్ ఏంటో. ఫస్ట్ అడగండి అమ్మా, ముందు డిస్కస్ చేయండి, వెళ్ళి డిస్కస్ మ్యాటర్ విత్ మేనేజ్మెంట్ అడగండి, ఎందుకు ఇవ్వట్లేదు మేము మాకని. తర్వాత ఏమో రీఎవాల్యుయేట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, తెలియక మోసపోయాం మనం, యాక్సెప్ట్ చేసేసింది తెలియక. అంటే ఏంటి, వీ షుడ్ రీఎవాల్యుయేట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత చూడమ్మా, టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ డిటర్మైనింగ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ కన్క్లూజన్స్ ఇన్ ప్రాక్టీషనర్ రిపోర్ట్ యాజ్ పర్ దిస్ SRE. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాట్ రిపోర్ట్ ఉంది, అక్కడ ఒపీనియన్ రాస్తాం, ఇక్కడ ఒపీనియన్ ఒకటి మనం హియర్ గివింగ్ కన్క్లూజన్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు రిపోర్ట్లో ఒపీనియన్ ఎవరు ఏమిస్తారు, ఇక్కడ మీరు కన్క్లూజన్స్ ఇక్కడ మీరు ఇచ్చేది డిఫరెన్స్ అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ స్టాట్ ఆడిట్ రిపోర్టు 700లో అదేంటి పేరు చెప్పండి, అక్కడ నా పేరు, అక్కడ ఒపీనియన్ ఇస్తారు మీరు, అక్కడ మీరు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఒపీనియన్. ఇక్కడ మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, వీఆర్ గివింగ్ కన్క్లూజన్స్ వెదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఆర్ నాట్. ఐ ఆమ్ జస్ట్ గివింగ్ మై కన్క్లూజన్ బేస్డ్ ఆన్ మై రివ్యూ, ఐ ఆమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్. అది ఎవరి పని, ఆర్డర్ పని అది. ఇక్కడ రివ్యూవర్ నేను జస్ట్ ఐ కన్క్లూడ్ అంతే. ఇక్కడ నేను నా ఒపీనియన్ ఇవ్వను, ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెతికాను, కన్క్లూడ్ చేశాను అంతే. బాగుంటే బాగుంది, బాగాలేదు అంతే. అర్థమైందా? SRE 2400లో యూ ఆర్ గివింగ్ కన్క్లూజన్స్ ఇన్ యువర్ రిపోర్ట్, యు ఆర్ నాట్ గివింగ్ ఒపీనియన్స్. ఇంపార్టెంట్. ఇది చిన్న పాయింట్ గుర్తుండదమ్మా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. WR తీసుకోండి, వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, ముందు అడగండి ఎందుకు ఇవ్వట్లేదు అనేది. ఆ రీజన్స్ ఎత్తుకోండి, వ్యాలిడ్ ఉన్నాయి అనుకోండి యాక్సెప్ట్ చేయండి, తేడాగా ఉంటే ఎయిదర్ విత్డ్రా ఆర్ గివ్ ఎఫెక్ట్ ఇన్ యువర్ రిపోర్ట్ అంతే. మీ రిపోర్ట్ ఇచ్చారు, రాండి రిపోర్ట్లో ఇలా ఎతికాను, నేను అడిగాను, వాళ్ళు ఇవ్వట్లేదు నాకని, రైటా, పర్లేదు వదిలేసేయండి అమ్మా. 3 పాయింట్స్ చూడాలి జాగ్రత్తగా. ఫ్యాక్టర్స్ ఇంపార్టెంటు, ప్రీ కండిషన్స్ ఇంపార్టెంటు, రివ్యూ చేసేటప్పుడు కానీ మీకేమన్నా డౌట్ వస్తే అది ఇంకా చాలా ఇంపార్టెంట్ మనకి. 3 క్వశ్చన్స్ అయిపోయిందా? ఇంకా లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్టింగ్. ఇక్కడ తర్వాత టైం చూడండి, సరిపోయిందా? ఇంకా లాస్ట్ అమ్మా, రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంటు. ఇగో చూద్దాం, ఈ ఒపీనియన్స్ ఇదిగో ఇచ్చాడు చూడండి పైన, మోడిఫైడ్, డిస్క్లైమ్, అడ్వర్స్, ఈ కన్క్లూజన్స్ ఒపీనియన్స్ కాదు చూడండి జాగ్రత్తగా ఉన్నాడు. మోడిఫైడ్ కన్క్లూజన్స్ ఇవి, అక్కడేమో 705లో హియర్ వీఆర్ నాట్ గివింగ్ ఒపీనియన్స్, కన్క్లూజన్స్ అనమాట. రెండు సేమే బట్ పేరు వేరు. ఇక్కడ కన్క్లూజన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇంక రెండమ్మ రిపోర్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని రిపోర్ట్ ఫ్రేమ్ చేయమంటాడు ఎగ్జామ్లో, చాలా ఈజీ. ఓకేనా? ఫస్ట్ చూడండి, టైటిల్ తీసుకోండి, రిపోర్ట్ తీసుకోండి, మీకు ఇచ్చింది రిపోర్ట్ తీసుకోండి అమ్మా. మా ఆన్లైన్ పిల్లలు, ఇది మేము గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాం, రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నాం మీరు కూడా. రిపోర్ట్ ఆన్ SAE 2400 ఇది ఉంటే బాగా అర్థమైంది, లేదా అర్థం కాదు. చూడండి జాగ్రత్తగా, టైటిల్ చూడండి. ఫస్ట్ ఏం పెట్టారు వీళ్ళు, ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్ ఆన్ ఇంటీరియం స్టేట్మెంట్. ఏంటి రాయాలి మీరు, దిస్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్, టైటిల్ అది. తర్వాత అడ్రస్ అండి, నెక్స్ట్ ఎవరు అడ్రస్ చూడండి అమ్మా, 2 రాశారు చూడండి. ఎవరికి అడ్రస్ చేశారు అంటే కంపెనీ పేరా, 2 మెంబర్స్ ఆఫ్ జమ్మూ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అంటే మిమ్మల్ని ఎవరైతే అపాయింట్ చేస్తే వాడికి. టైటిల్ అడ్రస్ C2 అని రాశారు చూడండి అక్కడ. తర్వాత చూడండి ఇంకా ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ అంటే చూడండి రాశారు ఇక్కడ, వీ హ్యావ్ రివ్యూడ్. అక్కడ చూడండి ఇంట్రడక్షను, వీ హ్యావ్ రివ్యూడ్ ద అకంపెనింగ్ ఇంటీరియం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ జమ్మూ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విచ్ కంప్రైజెస్ ద ప్రొవిజనల్ బ్యాలెన్స్ షీట్ ఎట్ September 2023 అండ్ ప్రొవిజనల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ లాస్ట్ 3 months, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ రిలేటెడ్ నోట్స్ టు ఇంటీరియం ఫైనాన్స్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి ఇంట్రడక్షను, మేము ఏం రివ్యూ చేస్తున్నాము, ఏ స్టేట్మెంట్స్ చేస్తున్నాము, మాకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి, P&L అకౌంట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఉంది, క్యాష్ ఫ్లో ఉంది, నోట్స్ అకౌంట్స్ ఉంది. ఏంటంటి, వీఆర్ గివింగ్ ఇంట్రడక్షన్ అమ్మా, మేము ఏం పని చేస్తున్నాము, ఏం రివ్యూ చేస్తున్నాము. తర్వాత చూడండి ఇక్కడ ఏముందమ్మా నెక్స్ట్ ఇంకా మన బుక్లో, డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్. చూడండి ఇక్కడ రాశారు క్లియర్గా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ పారాగ్రాఫ్. ఏం రాశారు చూడండి, ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ
ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎఫ్ఆర్ఎఫ్ అండ్ ఫర్ సచ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎవరు రెస్పాన్సిబుల్ అక్కడ వాళ్ళేనా అండ్ డిటర్మైన్స్ ఈజ్ నెసరీ టు ఎనేబుల్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మిస్స్టేట్మెంట్స్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ అంటే ఏంటి ఈ స్టేట్మెంట్స్ మిస్స్టేట్మెంట్స్కి ఫ్రీగా ఉండాలంటే యూ షుడ్ డిజైన్ యూ షుడ్ ఇంప్లిమెంట్ యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్ ఇంటర్నల్ కంట్రోల్ అది కూడా నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను అర్థమైంది ఎవరా సార్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ అప్లికబుల్ ఎఫ్ఆర్ఎఫ్ఏ దాంతోపాటు ఏంటి డిజైన్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ అండ్ యాడిక్వేటివ్ అంటే ఏంటి వీడి పెద్ద సైజ్ అమ్మా ఏం కావాలి వీడికి మంచి సిస్టమ్ కావాలి వీడికి చిన్న కంపెనీ ఒక అకౌంటెంట్ చాలు అదే పెద్ద కంపెనీ అయితే సైజుని బట్టి వీ షుడ్ క్రియేట్ యాడిక్వేట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకోసం చెప్పండి అది టు మేక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్స్టేట్మెంట్స్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ అవ్వచ్చు ఎర్ర అవ్వచ్చు అయిపోయిందా నెక్స్ట్ మన రెస్పాన్సిబిలిటీసా చూడండి నెక్స్ట్ ఇంకా ఏమో ప్రాక్టీషనర్ రెస్పాన్సిబిలిటీ ఇక పెద్దగా చూడండి ఏంటో అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ఏంటి ఒపీనియన్ కన్క్లూజన్ మీరు ఏంటి మీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఒపీనియన్ కన్క్లూజనా చూడండి చెప్పాడు అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అండర్లైన్ చేయడం కన్క్లూజన్స్ని కన్క్లూజన్స్ ఆన్ అకంపైనింగ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వీ కండక్టెడ్ చెప్పాలిగా మీరు వీ కండక్టెడ్ రివ్యూ యాజ్ పర్ SRE 2400 ఎంగేజ్మెంట్ టు రివ్యూ హిస్టారికల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అదే దీని పేరు తర్వాత ద స్టాండర్డ్ రిక్వైర్స్ అస్ టు కన్క్లూడ్ వెదర్ ఎనీథింగ్ హ్యాస్ కమ్ టు అవర్ అటెన్షన్ దట్ కాజెస్ అస్ టు బిలీవ్ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ taken as a whole or not prepared in all material respects in accordance with applicable framework or not. These standards also require us to comply with మీరు ఏం కంప్లై అవ్వాలి ఎథికల్ ఉన్నాయా లేదు మీకు అది చెప్పింది ఇది మా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు మేము ఇక్కడ వీ అండర్టేకెన్ టు గివ్ కన్క్లూజన్స్ ఏం చేస్తారు మీరు వెదర్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ఎఫ్ఆర్ఎఫ్ ఆర్ నాట్ ఇలా మా పని మేము చేసేటప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ఎస్ఆర్ ఇష్యూడ్ బై 2400 ICI నెక్స్ట్ వీఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు కంప్లై విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అదే చెప్పిందాడు తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ ఇంకా ఏ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ SRE ఈజ్ లిమిటెడ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అవునా కదా లిమిటెడ్ ఫుల్లా అండర్లైన్ చేయడం పాయింట్ని ద ప్రాక్టీషనర్ పర్ఫార్మ్ ప్రొసీజర్స్ ప్రైమర్లీ కన్సిస్టింగ్ ఆఫ్ మేకింగ్ ఎంక్వైరీస్ లేదా అదర్ అనలిటికల్ ప్రొసీజర్స్ అదే మేము చేసింది ఇది వీ మేడ్ సమ్ బేసిక్ ఎంక్వైరీస్ వీ డన్ సమ్ బేసిక్ అనలిటికల్ ప్రొసీజర్స్ టు అప్టైన్ లిమిటెడ్ అష్యూరెన్స్ చేసింది లాస్ట్ అండ్ ఇంకా ద ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ ఇన్ రివ్యూ ఆర్ సబ్స్టాన్షియల్ లెస్ అంతేనా లెస్ దెన్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ ఆడిట్ conducted in accordance with standards. Accordingly, we do not express an audit opinion on these finance statements. అది చెప్పిందాడు అంతేగా మనం చెప్పాల్సిందాడు అది ఒకసారి బుక్లోకి మళ్ళీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది దాంతోపాటు చూడండమ్మా మీకు రాసాడు అక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ రివ్యూ కూడా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ దీంట్లో కలిపి రాసాడు చూడండి డిస్క్రిప్షన్ అనేది దీన్ని కలిపి రాశాడు వీఆర్ హియర్ టు రివ్యూ వీఆర్ హియర్ టు ఎంక్వైర్ వీఆర్ హియర్ టు పర్ఫార్మ్ అండ్ ప్రొసీజర్స్ చెప్పాడు రిస్ట్రిక్షన్స్ దిస్ రిపోర్ట్ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఫుల్ అష్యూరెన్స్ అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ ప్లస్ డిస్క్రిప్షన్ ప్లస్ లిమిటేషన్ ఇక్కడ రాశాడు వాడు అంతేనా ఇది పైన రెస్పాన్సిబిలిటీ రివ్యూ యాజ్ పర్ SRE కింద రాశాడు చూడండమ్మా ఏం చేస్తాను డిస్క్రిప్షన్ నువ్వు ఐఆమ్ పర్ఫార్మింగ్ ఎంక్వైరీస్ ఐఆమ్ పర్ఫార్మింగ్ అనలిటికల్ ప్రొసీజర్స్ బట్ దిస్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ రాసా మొత్తం ఇక్కడ నువ్వు అంటే ఏంటి ఆ పాయింట్ నెంబర్ 1, 2 కలిపి ఇక్కడ రాశాడు వాడు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రాక్టీషనర్ ప్లస్ డిస్క్రిప్షన్ ప్లస్ లిమిటేషన్ కలిపి దీంట్లో రాశాడు వాడు చూడండి కావాలంటే ఎత్తుకోండి దీంట్లో మీద ఉంది లాస్ట్ రాసే చూడండమ్మా వీ డు నాట్ ఎక్స్ప్రెస్ ఆడిట్ అంటే ఏంటి లిమిటేషన్ కదా మరి రెండు కలిపి వాడు దాంట్లో రాశాడు తర్వాత చూడండి ఇంకా paragraph under heading conclusions that contains practitioner conclusions అక్కడ రాస్తాం ఒపీనియన్ అని ఇక్కడే రాస్తాం కన్క్లూజన్ పారాగ్రాఫ్ నెక్స్ట్ తర్వాత చూడండి అది ఇంపార్టెంట్ తర్వాత పాయింట్ వెన్ ప్రాక్టీషనర్ కన్క్లూజన్స్ ఆన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈజ్ మోడిఫైడ్ అంటే మీరు మోడిఫై చేశారు దానికి ఏం చేయాలి మీరు రీజన్స్ ఇవ్వాలి ఏం మోడిఫై చేయాల నో రీజన్ రిక్వైర్డ్
ఒక అబ్బాయి చాలా మంచోడు, దానికి రీజన్స్ అవసరం లేదు. ఒక అబ్బాయి చెడ్డోడు, నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలి రీజన్స్. ఒక స్టేట్మెంట్స్ బాగా ఉన్నాయి, ఇంకా దానికి రీజన్స్ ఎందుకు బాగుంది దానికి. కొన్ని మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, నువ్వు కాస్ట్ చెప్పాలి దానికి. సార్ ఇదిగో ఇక్కడ తప్పు చేసేసారు వీళ్ళు, ఈ ఐటెం తప్పు ఉందని చెప్పి ఏం చేయాలి. ఇఫ్ యువర్ కన్క్లూజన్స్ ఆర్ మోడిఫైడ్ యూ షుడ్ గివ్ బేసిస్ ఫర్ మోడిఫికేషన్. చూడండి దీని రండి. ఫస్ట్ ఏంటి బేసిసా, తర్వాత ఏమన్నా చూడండి, ఇదిగోండి లాస్ట్ కన్క్లూజన్స్. పైది కింద రాయచ్చం ఏం కాదు. ఇదిగో మీ కన్క్లూజన్ ఇక్కడ, మీరు క్వాలిఫై చేశారు దీన్ని. మరి ఎప్పుడైతే మీరు క్వాలిఫై చేశారో బేసిస్ చెప్పాలి దానికి రీజను. ఇది మనం ఫస్ట్ చదివాం అక్కడ కన్క్లూజన్ పారాగ్రాఫ్. ఇఫ్ యువర్ కన్క్లూజన్స్ హ్యాస్ బిన్ మోడిఫైడ్ వాట్ ఆర్ ద బేసిస్ ఆఫ్ కన్క్లూజన్స్, వాట్ ఆర్ ద బేసిస్ ఆఫ్ మోడిఫికేషన్స్. ఇదిగో చూడండి బేసిస్ ఫర్ మోడిఫికేషన్. ఇది ఇప్పుడు చూడండి ఒకసారి కింద ఫస్ట్ రిపోర్ట్ రండి, లాస్ట్కి రండి. క్వాలిఫైడ్ రండి ఒకసారి. క్వాలిఫైడ్ కన్క్లూజన్స్ ఏమో బేస్డ్ ఆన్ అవర్ రివ్యూ. అంటే ఏం చేస్తాం, రివ్యూ అయిపోయింది, యూ ఆర్ గివింగ్ కన్క్లూజన్స్. ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ అవర్ రివ్యూ ఎక్సెప్ట్ ఫర్ ద పాసిబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెటీరియల్ డిస్క్రైబ్డ్ ఇన్ బేసిస్ పారా. అంటే మేము పైన పారాగ్రాఫ్లో చెప్పినవి తప్ప, అదే మేము చెప్పేది ఎక్సెప్ట్ ఫర్ ద అబౌవ్, మేము పైన పారాగ్రాఫ్లో చెప్పిన ఐటమ్స్ తప్ప. చూడండి ఇంకా ఉన్నాడు బేసిస్ ఫర్ అబౌవ్ కన్క్లూడ్ పారాగ్రాఫ్ నథింగ్ హ్యాస్ కమ్ టు అవర్ అటెన్షన్. అవి తప్ప మాకు ఇంకా ఏమీ కనపడలేదు. నథింగ్ హ్యాస్ కమ్ టు అవర్ కన్క్లూజన్ దట్ కాజెస్ అస్ టు బిలీవ్ దట్ దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటమ్మా, పైన చెప్పినటువంటి ఐటమ్స్ తప్ప ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పాలి. మామూలుగా అయితే ఇక్కడ ఏం చేస్తాడు వీడు, నెగిటివ్ కాలం రాస్తాడు. ఇక్కడ నెగిటివ్గా చెప్తాను మీకు. అంటే ఏం చెప్తాను చూడండి, ఎక్సెప్ట్ ఫర్ ద అబౌవ్ నథింగ్ హ్యాస్ కేమ్ టు అవర్ ఏంటిది దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యాస్ బీన్ నాట్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ఎఫ్ఆర్ఎఫ్. అంటే పైన చెప్పిన ఐటమ్స్ తప్ప మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు మీరు. అంతే చెప్తున్నారు మీరు. ఇప్పుడు పైకి వెళ్ళండి బేసిక్స్లోకి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకు క్వాలిఫై చేశారు మీరు. ద ఆడిటర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఎండింగ్ 31st March 2023 హ్యాస్ నాట్ కంప్లీట్ అంట. వాళ్ళు ఆడిటింగ్ చేయించుకోలేదంట, ఇంటీరియం ఇది, బట్ ప్రీవియస్ ఇయర్ ఆడిట్ చేయలేదంట మీరు. ఆ విషయం మీకు చెప్పాలి వాళ్ళు ముందు. మరి మీరు మోడిఫై చేయలేదు దీన్ని. ఆ తర్వాత చూడండి ఇంకా ద ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ పీరియడ్ అండర్ రివ్యూ రిమైన్ అన్ఆడిటెడ్. ఎస్ఏ 591 ఫాలో అవ్వలేదండి వీళ్ళు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కుడ్ నాట్ సబ్జెక్ట్ టు ప్రొసీజర్స్. తర్వాత ఆల్సో ద కంపెనీ హ్యాస్ నాట్ రిపోర్టెడ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంట్రా, పైన సింపుల్గా మీరు ఒక అబ్బాయి అన్నాడు రా, ఈ అబ్బాయి చాలా మంచోడు ఎక్సెప్ట్ వీడికి అలవాటు ఉంది, ఎక్సెప్ట్ అమ్మ వీడికి ఇది ఉంది, వీడు స్మోక్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్, వీడు డ్రింక్ చేస్తాడు, ఎగ్జాంపుల్స్ చెప్పేది. అంటే ఏంటి, ఈ చెప్పిన అలవాట్లు తప్ప మిగతా మాకు ఎక్కడ కనిపించలేదు వీడి లోపాలు. అది మీరు చెప్పండి ఇక్కడ వీడిలో లోపాలు ఏమున్నాయి చెప్పండి. పైన కింద మళ్ళీ చెప్పండి వెళ్ళి, సార్ ఈ లోపాలు తప్ప ఈ అబ్బాయిలో వేరే లోపాలు మాకు కనిపించలేదు కాబట్టి ఈ అబ్బాయి మంచోడే ఎక్సెప్ట్ ఈ హ్యాబిట్స్ తప్ప. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది చాలా మంచోడే ఎక్సెప్ట్ ఈ బాగోవు ఇక్కడ అని మీరు చెప్పాలి. ఇక్కడ అది మీరు చేస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా? ముందు రిపోర్ట్ ఇవ్వండి, రిపోర్ట్ కాదు కన్క్లూజన్ ఇవ్వండి. ఫస్ట్ కన్క్లూజన్ పారాగ్రాఫ్ ఇచ్చారా, ఇఫ్ నాట్ మోడిఫైడ్ ఆ బేసిక్ పారాగ్రాఫ్ రాదు మీకు. వస్తా బేసిక్ పారాగ్రాఫ్ మోడిఫై చేయకపోతే రివ్యూ చేశారమ్మా మొత్తం కరెక్ట్గా ఉంది, ఆ బేసిక్ పారాగ్రాఫ్ వస్తేప్పుడు మీకు అది రాదు. మీకు బేసిక్స్ అసలు రీజన్సే లేవు చెప్పడానికి మీకు. ఎప్పుడైతే మీరు మోడిఫై చేశారో ఒకటేరా, దెన్ యూ షుడ్ గివ్ రీజన్స్ ఫర్ మోడిఫికేషన్ పైన. దట్ ఈస్ ద బేసిస్ ఫర్ కన్క్లూజన్స్ ఆఫ్ మోడిఫైడ్ కన్క్లూజన్స్. అవి కింద ఏంటి కన్క్లూజన్ పారాగ్రాఫ్. అది తర్వాత ఇంకా డేటు, ప్లేసు, సిగ్నేచర్ కింద అదిగోండి. డేటా, ప్లేసా, సిగ్నేచర్. యూడిఐ అనేది చూడండి. మళ్ళీ యూడిఐ అన్నాం జనరేట్ చేయాలి మీరు, మ్యాండేటరీ. అది లేకపోతే మళ్ళీ క్లాజ్ అక్కడ గిల్టీ అవుతారు. మళ్ళీ క్లాజ్ 1 Part 2 సెకండ్ షెడ్యూల్ రెగ్యులేషన్స్. అర్థమైంది? రిపోర్టు సింపుల్ గుర్తుపెట్టుకోండి. టైటిల్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్, అడ్రస్ టు మేనేజ్మెంట్ లేదా ఎవడు అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి ఇంట్రడక్షనా, వి ప్రాక్టీషనర్ రివ్యూయింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గివెన్ బై ఎంటిటీ విచ్ కంటైన్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, వాటర్ ఇట్ మేబీ. వాళ్ళు మీకు ఏవైతే ఇచ్చారో చెప్పండి కింద అంతే. వీ ఆర్ రివ్యూయింగ్ ఇంట్రడక్షన్ ఇంట్రో, మై రెస్పాన్స్, తర్వాత ఎవరు రెస్పాన్స్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీయా. నెక్స్ట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ఎఫ్ఆర్ఎఫ్ అండ్ డిజైన్
implement, maintain IC to prevent misstatements in financial statements. Due to fraud error, my responsibility and responsibility, I had to review, I had to express conclusions, I should follow SRS, I should follow ethical requirements, and I am not giving assurance, I am giving conclusions only. This is a limited review report, this is not giving full assurance. అయిపోయిందా? నెక్స్ట్ క్వాలిఫికేషన్ కాదు, నెక్స్ట్ కన్క్లూజన్ పారాగ్రాఫ్. కన్క్లూజన్ మైట్ బి అన్మాడిఫైడ్, మోడిఫైడ్. అన్మాడిఫైడ్ నో బేసిక్ పారాగ్రాఫ్, మోడిఫైడ్ దెన్ బేసిక్ పారాగ్రాఫ్. డేట్, సిగ్నేచర్, ప్లేస్, డిపిఎస్. అయిపోయిందా? టైప్స్ ఆఫ్ కన్క్లూజన్ చెప్పండి, నాకు ఏంటంటాయో మీకు? రెండు, అన్మాడిఫైడ్, మోడిఫైడ్. టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నా టైప్స్ ఆఫ్ కన్క్లూజన్ రెండు ఉంటాయి. ఫస్ట్ బ్రాడ్ చూడండి. ఫస్ట్ అన్మాడిఫైడ్, మోడిఫైడ్. అన్మాడిఫైడ్ అన్డౌటెడ్లీ హీ ఈస్ గుడ్, నో నీడ్ ఆఫ్ బేసిక్ పారాగ్రాఫ్. మోడిఫైడ్ 3 టైప్స్: క్వాలిఫైడ్, యాడ్వర్స్, డిస్క్లైమర్. 3 ఇంపార్టెంట్. ఈ మళ్ళీ డెప్త్గా చెప్తాను మీకు ఇక్కడ ఎస్ఎస్ 700లో, బట్ గుర్తుపెట్టుకు 3 ఉంటాయి ఇక్కడ. ఇండియాలో మోస్ట్లీ ఎక్కువ క్వాలిఫైడ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎక్కువ యాడ్వర్స్ ఉంటాయి, తక్కువ డిస్క్లైమర్ మనకు ఉంటాయి. అన్మాడిఫైడ్ అసలు ఉండవు ఇండియాలో. ఎత్తుకొని కావాలి మీరు. అన్మాడిఫైడ్ ఇండియాలో లేదు. బికాజ్ ప్రతి మనిషికి లోపాలు ఉన్నట్టే ప్రతి కంపెనీకి తప్పు ఉంటుంది అక్కడ. సో డోంట్ ఫౌండ్ పర్ఫెక్ట్, ఎక్కడ ఉంటే పర్ఫెక్ట్ అవడు, అందరూ తప్పులు చేస్తాం. అలాగే ప్రతి కంపెనీ రిపోర్ట్లు ఏంటి అన్మాడిఫైడ్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మీరు ఇచ్చే కన్క్లూజన్ కానీ అన్మాడిఫైడ్, నో నీడ్ ఆఫ్ బేసిక్ పారాగ్రాఫ్. ఇఫ్ మోడిఫైడ్ మే బీ క్వాలిఫైడ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వాలిఫైడ్ ఇచ్చాడు. ఈ రిపోర్ట్లో ఏమి చేయడు? క్వాలిఫైడ్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో యాడ్వర్స్ రావచ్చు, డిస్క్లైమర్ రావచ్చు, మనకెందుకు? మీరు ఎగ్జామ్లో రాయరు, మీరు మీకు కేస్ స్టడీ ఇవ్వడమ్మా. మీరు రివ్యూ చేయరు ఎగ్జామ్లో, మీకు రివ్యూ చేయడం రానక్కర్లేదు. యూ జస్ట్ నో ఫార్మాట్ ఆఫ్ రివ్యూ. మీకు ఈ ఫార్మాట్ రావాలి. ఓకే, ఈ ఫార్మాట్లో కేస్ స్టడీస్ ఎలా రాయాలి? సింపుల్గా యూ షుడ్ డిజైన్ అన్ ఓన్ వే. మీరు జెన్యున్గా బయట చేయరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామ్లో, ఏమైనా సింపుల్గా ఎస్ యాజ్ పర్ SRE 2400 ఫార్మాట్ ఆఫ్ డ్రాఫ్ట్ రిపోర్టింగ్ యాజ్ ఫాలోస్. దిస్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్ టు రివ్యూ స్టేట్మెంట్స్ టు ఆ కంపెనీ పేరు ఇస్తాడు క్వశ్చన్లో, రాసేయండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్, ద కంపెనీ హ్యాస్ గివెన్ అస్ సో అండ్ సో స్టేట్మెంట్స్, వీఆర్ రివ్యూయింగ్ దెమ్ ఫర్ దిస్ పర్పస్. లేదా రివ్యూ ఆఫ్ అన్ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, లేదా రివ్యూ ఆఫ్ స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇస్తాడు మీ క్వశ్చన్లో, రాసేయండి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ రాయండి. నెక్స్ట్ మై రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ దిస్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్ ఓన్లీ. నెక్స్ట్ వాట్ ఈజ్ మై కన్క్లూజన్, అన్మాడిఫైడ్, మోడిఫైడా. మోడిఫైడ్లో మళ్ళీ 3 ఉన్నాయి, దాంట్లో మీరు ఏమిస్తున్నారు? మోడిఫైడ్ ఇచ్చారు, బేసిక్ పారాగ్రాఫ్ ఇక్కడ మళ్ళీ. నెక్స్ట్ డేటు, ప్లేసు, సిగ్నేచరు అయిపోయింది. నెక్స్ట్ UDIN, ఇది మీరు రాయండి రిపోర్ట్. మీకు రేపు ఎగ్జామ్లో ఎయిదర్ దే కెన్ ఆస్క్ యూ అగ్రీడ్ అపాన్ రిపోర్ట్ అవ్వచ్చు. మళ్ళీ అగ్రీడ్ అపాన్ చూసాం ఫస్ట్లో, కంపైలేషన్ చూసాం, ఇది 3 చూస్తున్నాం. ఇక్కడ మీకు ఈజీగా 20 మార్క్స్ వస్తాయి రేపు, 20 మార్క్స్ కంపల్సరీగా. ఈ బాగా చదువుకోండి, ఊరినైపోతుంది. ఇందాక ఇది SED చేశారు, ఇందాక సగం అయిపోయింది ఆల్రెడీ. అది అర్థమైంది కదా? ఏదైతే స్పెషల్ పర్పస్ ఉందో అయిపోయింది అది. ఇవి ఇంపార్టెంట్ అమ్మా, ఈ ఆడిగా బయట రావు. ఇవి ఇంత డెప్త్గా చదవట్లే బయట, ఈ తప్పు చేస్తారు బయట. ఇవి మీరు కరెక్ట్ రాయండి, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. రిపోర్ట్ పక్కన పెట్టుకోండి, చదువుకోండి. వెళ్దామా? రైట్. మా డాక్యుమెంటేషన్ అంతేం కాదమ్మా, జనరల్ డాక్యుమెంటేషన్ అయితే వదిలేసేయండి. కానీ చూడండి ఒకసారి, పర్లేదు. దీంట్లో మెయిన్గా రా మనకి 4 క్వశ్చన్స్ రా. ఫ్యాక్టర్స్ ఏంటి అంతేనా? మా ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం చెప్పింది యాక్సెప్ట్ చేయను నేను, ఇఫ్ నాట్ రేషనల్, ఇఫ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్, ఇఫ్ మై ఇండిపెండెన్స్ ఇస్ కాంప్రమైజ్డ్. నెక్స్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, తక్కువ ఇస్తాడు నాకు, డబ్బు తెలుసు నాకు వాడి గురించి. నెక్స్ట్ ఇంపోజింగ్ లిమిటేషన్సా, అయిపోయింది. నెక్స్ట్ ప్రీ కండిషన్స్, మేనేజ్మెంట్ షుడ్ ఫాలో FRF, మేనేజ్మెంట్ షుడ్ యాక్సెప్ట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రిపరేషన్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ చేసేయండి. అయిపోయిందా? నెక్స్ట్ నేను చేసే క్రమంలో కానీ ఇఫ్ నాకు డౌట్ వస్తే దట్ సమ్ ఇన్ఫర్మేషన్ మైట్ కాజెస్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్, ఆగు, డిసైడ్ అవ్వు, యాజ్ ఎ హోలా నాట్ హోలా, పర్ఫార్మ్ సమ్ ఎక్స్ట్రా ప్రొసీజర్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్, టు డ్రా కన్క్లూజన్స్. ప్రొసీజర్స్ 4 టైప్స్: ఎంక్వైరీసు,
అనలిటికల్ ప్రొసీజర్స్, సబ్స్టాన్సివ్, ఇంకోటి ఏంటి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్. అయిపోయింది. ఇంక రిపోర్ట్కి వచ్చామా? రిపోర్ట్కి వస్తాం సింపుల్గా అంతే. టైటిల్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్, అడ్రస్ వాడి పేరు, ఇంట్రో మేము రివ్యూ చేస్తున్నాం స్టేట్మెంట్స్ని. ఈ స్టేట్మెంట్స్ మేము ఇంకా గుర్తుపెట్టే సింపుల్ కావాలంటే వీఆర్ రివ్యూయింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ మైట్ బి అన్ఆడిటెడ్ లేదా స్పెషల్ పర్పస్ అవ్వచ్చు. ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది రాస్తే. ఈ స్టేట్మెంట్స్లో వీ హ్యాడ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో రాసేయండి ఇలాగా నోట్స్ అకౌంట్స్ అని. నెక్స్ట్ వారి రెస్పాన్సిబిలిటీ రాసేయండి. ఎఫ్ఆర్ఎఫ్ ఫాలో అవ్వాలి, ఐసీ డిజైన్ చేయాలి, నా రెస్పాన్సిబుల్ ఆడిట్ చేయాలి, ఐ షుడ్ ఫాలో ఎస్ఆర్ఎస్, ఐ షుడ్ ఫాలో ఎథికల్ రిక్వైర్మెంట్స్. దిస్ ఈజ్ లిమిటెడ్ రివ్యూ, ఐ ఎమ్ నాట్ గివింగ్ కంప్లీట్ అష్యూరెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ మై కన్క్లూజన్, ఒపీనియన్ conclusion might be modified, unmodified. Modified might be qualified. Modified might be qualified. Adverse, disclaimer, ఇది వచ్చింది. You should give basis. Date, place, signature, UDIN. అయిపోయి 4 క్వశ్చన్లు. ఇంకేం చదవద్దు. ఈ 4 క్వశ్చన్లు చాలు మీకు. ఫ్యాక్టర్స్, ప్రీ కండిషన్స్, డౌట్ వస్తే ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ ద రిపోర్ట్ ఫార్మాట్ అంతే చాలు. చూడండి సింపుల్గా అయిపోయి 4 కీవర్డ్స్ గుర్తుంటే మీకు 5 మార్క్స్ మీకు సేఫ్. సార్ క్వశ్చన్ బ్యాంక్ క్రాస్ చెక్ చేసుకుందామా? క్వశ్చన్ బ్యాంక్లో సార్ రండి. క్వశ్చన్ బ్యాంక్లో రండమ్మా, పేజ్ నెంబర్ 5.1 రండి. ఫస్ట్ ఏం చూడండి, మీరు చెప్తున్నాడు రోమా లిమిటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ అయ్యలేదమ్మా స్పెషల్ పర్పస్ స్టేట్మెంట్స్ అవి చూడండి. చెప్పాడు రోమా లిమిటెడ్ రిక్వైర్డ్ టు గెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రివ్యూడ్ ఫర్ ద ఈవినింగ్ క్వార్టర్లీ బేసిస్. ఏం చేస్తారు సింపుల్గా, వీ కెన్ రివ్యూ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ వీ కెన్ రివ్యూ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓన్లీ. ఏ ప్రాక్టీషనర్ కెనాట్ రివ్యూ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు రివ్యూ చేయకూడదు. చేయొచ్చు మీరు రివ్యూ ఆడిట్ని. వీ కెనాట్ రివ్యూ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్ స్టేట్మెంట్స్ వీ కెనాట్ రివ్యూ. ఎంసీకి రావచ్చు. వీ కెన్ ఓన్లీ రివ్యూ స్పెషల్ పర్పస్ ఆర్ అన్ఆడిటెడ్ చేయొచ్చు మీరు అంతే. వీ కెనాట్ రివ్యూ ఆడిటెడ్. తర్వాత మా ఎంక్వైరీ అంటే చెప్పండి. సొల్లమ్మ కొట్టేది ఎంక్వైరీ అంటే ఏంట్రా, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ గెటింగ్ కన్ఫర్మేషన్స్. సొల్ల తీసేయండి. తర్వాత రండమ్మా, ఇది ఇంపార్టెంట్ థర్డ్ క్వశ్చన్. ఇలా వస్తాం ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. యూ ఆర్ కండక్టింగ్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. ఇట్ ఈస్ గ్యాదర్డ్ అపాన్ ఎంక్వైరీ దట్ దేర్ ఈజ్ పాసిబిలిటీ అన్నాడు. అక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోలేదు. దేర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ మిస్ స్టేట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డిస్కస్ హౌ యూ వుడ్ ప్రొసీడ్ ఫర్దర్ యాజ్ పర్ SRE 2400. ఏం చేస్తారు ఏమో సింపుల్గా ఫస్ట్ ముందు డిసైడ్ అవ్వండి వెదర్ దీస్ మిస్టేట్మెంట్స్ విల్ ఎఫెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఆర్ నాట్. అది ఫస్ట్ పాయింట్. వెదర్ హోల్ కింద పాయింట్ రండి మళ్ళీ. దీస్ మిస్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్. దెన్ యాజ్ ఎ ప్రాక్టీషనర్ వీ షుడ్ పర్ఫార్మ్ అడిషనల్ ప్రొసీజర్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్, టు గెట్ కన్క్లూజన్స్, to conclude that whether they are materially misstated or not. These procedures may be 4 types: inquiries, analytical procedures, substantive and external information. చాలు చూడండి ఎవరైనా చూడాడు అంతే ఉండి అక్కడ అదిగోండి. ఇదంతా మనకి ఎందుకు చెప్పండి, కీవర్డ్స్ పడిచాలి. మన కీవర్డ్స్ విల్ గెట్ ఫుల్ మార్క్స్. అంటే మీకు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, పాసిబుల్ ఎఫెక్ట్స్ అంటున్నాం మనం. ఇలా మీకు అనిపిస్తుంది, దెన్ ఆగి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీరు. అయిపోయిందా? నెక్స్ట్ ఇదంతా రిపోర్ట్ అమ్మ. ఇంకా క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ ఆల్ అబౌట్ రిపోర్ట్. ఇదంతా మీరు ఫాలో అవ్వద్దు. మీకు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో లైవ్ రిపోర్టు, ఆ రిపోర్ట్ పెట్టుకోండి, అది రాసేయండి సరిపోతుంది మీకు. ఇదంతా సొల్లు తలకాయ గుర్తున్నది మీకు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మీకు. ఏదైతే మీకు నేను రిపోర్ట్ ఇచ్చానో సింపుల్గా ఉంది, బాగుంది. ఇది మీరు రాసిన ఎగ్జామ్లో వస్తే ఇక్కడ జస్ట్ పేరు మార్చండి రా. మీరు మీ కేసు ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు మార్చండి. మీకు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ పైన SFS అన్నాడు, స్పెషల్ పర్పస్ అన్నాడు, పేరు మార్చండి సింపుల్గా. ఇవేమైనా మారితే ఇంకా ఏం మారు ఇంక లోపల, నథింగ్ విల్ చేంజ్ అమ్మ లోపల. సేమ్ సింపుల్గా ఉంది. ఇది మొత్తం కాపీ చేసేయండి, యుల్ గెట్ ఫుల్ మార్క్స్. అర్థమైందా? ఇలా హెడింగ్ పెట్టండి. హెడింగ్ పెట్టిన పైన 2 అని రాయండి, అడ్రస్ అని. టైటిల్ అడ్రస్. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ పారాగ్రాఫు, అంతేగా. నెక్స్ట్ వాట్ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ డిస్క్రిప్షన్ ప్లస్ లిమిటేషను.
నెక్స్ట్ కన్క్లూజన్ పారాగ్రాఫ్, బేసిస్ ఫర్ కన్క్లూజను, డేట్, ప్లేస్ ఆఫ్ సిగ్నేచర్, సిగ్నేచర్ ఆఫ్ ఆడిటర్. నెక్స్ట్ ఇంకొక యూడిఐఎన్. ఇంకా 2 క్వశ్చన్లు దాంట్లో క్వశ్చన్ బ్యాంక్లో, ఫ్యాక్టర్స్ ప్లస్ ప్రీ కండిషన్స్. అది 2 మీరు రాసుకోవాలి. మొత్తం ఈ ఎస్ఆర్లు మీకు వస్తే 4 వస్తాయి అమ్మ క్వశ్చన్స్. ఫ్యాక్టర్స్, ప్రీ కండిషన్స్, ఆ పాసిబుల్ మిస్ ఎఫెక్ట్స్, మిస్ స్టేట్మెంట్స్ ప్లస్ రిపోర్ట్ ఫార్మాట్. ఇది మోర్ దాన్ సఫిషియంట్ రిపోర్ట్కి. అది మీరు చదవమాటండి, ఇంకా మీరు చదువుకోండి చాలు. అక్కడ పిన్ చేసి పెట్టుకుని జాగ్రత్త, దీన్ని పరేమాకండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మన రిపోర్ట్ కూడా ఉంది, పెట్టుకోండి జాగ్రత్తగా. అది మీకు సింపుల్గా అర్థమవుతుంది ఎగ్జామ్లో. రైటా అమ్మా? 4 క్వశ్చన్స్ క్లియర్ అయ్యేది. రైట్. దీని నెక్స్ట్ ఉంది ఇంకో స్టాండర్డ్, అది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ సిరీస్లో క్వశ్చన్స్